అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి మొగుడు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కామాక్షి రంగరాజు దంపతులకి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు రాఘవరావు. రాఘవరావు అంటే కామాక్షి రంగరాజు దంపతులకి పంచ ప్రాణాలు. రంగరాజు ఆ ఊళ్ళో అందరూ ధనవంతుల కుటుంబాల మధ్యలో ఒక 100 ఎకరాల ఆసామి. ఆయన భార్య కూడా పుట్టింటి నుండి వస్తూ స్త్రీధనం కానీ బంగారం కానీ బాగానే తీసుకుని వచ్చింది. ఇక పుట్టిన కొడుకు అంటే పంచప్రాణాలైన తల్లిదండ్రులకి కొడుకుని చాలా ప్రయోజకుని చేయాలని కలలు కనేవాడు రంగరాజు. కామాక్షి పిల్లాన్ని అతిగారాభం చేసేది చిన్నప్పటి నుంచి కూడాను. కాలక్రమేణా రాఘవరావుకి స్కూల్లో వేసే వయసు వచ్చింది. తీసుకెళ్ళి స్కూల్లో వేశారు. స్కూల్లో వేసేసరికి ఇక స్కూలుకి వెళ్ళిన ఒక వారం తిరగకుండానే రాఘవరావుకి మంటల జ్వరం పట్టుకుని నెల రోజుల పాటు విడవలేదు. నిద్రలో కూడా కొట్టద్దు మాస్టారు అని కలవరిస్తున్నాడు. దాంతో కామాక్షి తల్లి గుండె మండిపోయి, ఏ పంతులురా నిన్ను కొట్టింది అని అడిగి, మొత్తానికి కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పంతులు, నువ్వు స్కూలుకి పిల్లల్ని పంపిస్తే చదువు చెప్పాల్సింది పోయి క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని దండించి పసివాళ్ళని హింసించమని పంపుతున్నారనుకుంటున్నావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? మాకేమైనా తినటానికి తిండి లేక, మాకు డబ్బులు లేక పిల్లాడిని ఏమన్నా పంపిస్తున్నాం అనుకుంటున్నావా స్కూల్కి? నువ్వెంత, నీ బడెంత అని అడిగి కడిగి వచ్చింది కామాక్షి రంగరాజు ఇద్దరు చదువుకున్నారు. ఆ రోజుల్లోనే ఆవిడ 10th క్లాస్ వరకు చదువుకుంటే ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఇక ఆ తర్వాత రాఘవరావుని మళ్ళీ స్కూల్కి పంపించిన స్కూల్లో పిల్లలు కొట్టడం తిట్టడం, ఇక మళ్ళీ జ్వరాలు రావటం ఇదే చందాన జరిగిపోయింది. ఆ నుంచి అమ్మహ వరకు తప్ప 1 నుండి 5 అంకెల వరకు తప్ప రాఘవరావుకి చదువు అబ్బిందే లేదు. ఆ తర్వాత స్కూల్ అంటేనే వణికిపోయి జ్వరం రావటమో లేదంటే పిల్లాడి ఫిట్స్ వచ్చి పడిపోవటమో జరుగుతుంటే, నాకున్న ఒక్కగానొక్క బిడ్డని నాకు మిగలనివ్వరా ఏంటండి? అసలు చదువుకోకపోతే ఏం కొంపలాడిపోయినాయి అంట. ఇప్పుడు ఈ మంద నాశనం అయిపోను. పిల్లల్ని స్కూలుకు పంపిస్తే స్కూళ్ళల్లో టీచర్ల పేరిట, స్కూళ్ళల్లో క్రమశిక్షణల పేరిట పిల్లల్ని హింసించి నరకాలు చూపిస్తున్నారు. తోటి పిల్లలు రాబందుల్లాగా పొడుచుకు తిని చంపుతున్నారు. దరిద్రపు మంద. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉంటాయా? అందరి పిల్లలు ఒకేలా ఉంటారా? ఉపాధ్యాయులంటే అందరి పిల్లలకి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ, అందరినీ సమానంగా చూడాలి. నీతి జాతి లేకుండా తయారైన ఈ రోజుల్లో విద్యలో అస్సలు వద్దు. డబ్బు కోసం అమ్ముకునేటటువంటి చదువుని మనమేమీ కొనాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఏం తక్కువ, 100 ఎకరాల పొలం ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట నేను స్త్రీధనంగా తీసుకొచ్చాను. ఇంకా ఏం తక్కువ అని వాడు వెళ్ళాలి? 200 కాసులు బంగారం మీ అమ్మ నాకు పెట్టింది, 200 కాసులు నేను పుట్టింటి దగ్గర నుంచి తెచ్చాను, ఏమీ అక్కర్లేదు, వాడింట్లోనే ఉంటాడని కామాక్షి రాఘవరావుని ఆ రోజు నుంచి స్కూల్ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టింది. రంగరాజు నయాన భయాన నచ్చ చెప్పి ఆయన ఆయుష్ రేఖ అడిగిపోయింది. దానికి తోడు ఆ ఊళ్ళో స్కూల్లో ఉండేటటువంటి టీచర్లు కూడా పరమ మూర్ఖులు. పిల్లల్ని క్రమశిక్షణ పేరిట గోడ కుర్చీలు వేయించడం, వాళ్ళ చేత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటికాలు మీద ఎండలో నుంచోపెట్టడం, ఇలాంటి అతి కాఠిన్యమైన శిక్షలు విధించి వాటికి క్రమశిక్షణ అనే రంగులద్దుకుంటూ ఉండేవాళ్ళు. దాంతో రాఘవరావు స్కూల్ మానేసి ఇంట్లో కూర్చున్నాడు. కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతుంటే ఒకరోజు పొలం దగ్గరకు వచ్చి, నాకు వ్యవసాయం నేర్పించవా నాన్న అని అడిగితే, అదేమిటయ్యా అంటే, నాకు చదువుకోవాలని లేదు నాన్న, నేను వ్యవసాయం నేర్చుకుంటానని ఆయన ఇలా నేర్పించాడో లేదో ప్రేమగా దగ్గరికి తీసి సంవత్సరం తిరిగేసరికి రాఘవకి వ్యవసాయంలో ఉన్న మెలకువలన్నీ తెలిసినాయి. అయితే చాలా బాగా వ్యవసాయం చేయించేవాడు రాఘవరావు. కాలచక్ర భ్రమణంలో సంవత్సరాల కాలం తరలిపోయిందే. రాఘవరావు పెరిగి పెద్దవాడయ్యాడు, యుక్త వయసుకు వచ్చేశాడు. ఎంత అందంగా ఉంటాడంటే ఆయన చందమామ పొరపాటున భూమి మీద కామాక్షి రంగరాజులకి
తమ పుత్రుడై పుట్టిందేమో అన్నట్టుగా 6.5 అడుగుల ఆజానుబాహుడు, మీసకట్టు, నల్లని జుట్టు, ఇక కసరత్తులు చేసేటటువంటి ఆ శరీరం చూసి అమ్మాయిలు వెనక్కి తిరిగి చూసి రాఘవరావుని పెళ్లి చేసుకుంటే చాలని ప్రత్యేకంగా రుక్మిణీ కళ్యాణాల దగ్గర నుంచి గిరిజా కళ్యాణాల వరకు చదువుకొని మరి మొక్కుకునేవాళ్ళు చాలామందే. అంత అందంగా ఉండేవాడు రాఘవరావు. అయితే ఇక రాఘవరావుకి వ్యవసాయం చేయించటం వచ్చు, కానీ లెక్కలు చూడటం రాదు. తండ్రి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క రూపాయి చాలా జాగ్రత్తగా రంగరాజు అటు ఇటు పోకుండా ఆయన చాలా జాగ్రత్తగా లెక్కల మీద లెక్కలు వేసి ప్రతి రూపాయి జాగ్రత్త చేసి పెడుతూ ఉండేవాడు రాఘవరావుకి. ఇక ఒకసారి కామాక్షి రాఘవరావు కలిసి తిరునాళ్ళకి వెళ్ళారు పక్క ఊర్లో. అలా తిరునాళ్ళకి వెళ్తే అక్కడికి ఒక అక్క చెల్లెళ్ళు వచ్చి ఆ అమ్మాయిలు గాజులు రిబ్బన్లు కొనుక్కుంటుంటే అందులో ఒక అమ్మాయిని చూసి రాఘవరావు అమ్మ అని కామాక్షిని పిలిచాడు. ఏంటి నాయన అంటే, ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందమ్మా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనేసరికి, అవునా, ఇదిగో అమ్మాయి మీ దేవుడు అని అడిగింది కామాక్షి. అడిగితే పక్కూరండి అని చెప్పారు. అవునా, మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి, ఎందుకండి అని అడిగితే, మేమేమైనా కూటికి గతి లేని వాళ్ళం అనుకుంటున్నావా, 100 ఎకరాల మాగాణి, 50 ఎకరాల కొబ్బరి తోట, 400 కాసుల బంగారం, లంకంత టేకు ఇల్లు, మాకు అసలు ఎంత వస్తుందో తెలుసా నీకు, ఏమోలే పెద్దదాన్ని అడిగానని చెప్పక నీలుగుతున్నావేమిటో అనేసరికి, అయ్యయ్యో అలాంటిదేమీ లేదండి, అంటే మీరెవరో పరిచయస్తుల్లా అనిపించకపోతే చేసుకుంటే అవుతాం పరిచయస్తులో, కలుపుకుంటే అవుతాం బంధువులం బంధుత్వాలైనా అనేసింది కామాక్షి. సరేనండి, మా నాన్నగారి పేరు ఇది, మా అమ్మగారి పేరు ఇది, మేము ఉండేది పక్కూర్లో, మా నాన్నగారు వ్యవసాయమే చేస్తారు, నా పేరు రమ, నాకు పెళ్ళైపోయింది, నేను ఇప్పుడు 6వ నెల గర్భవతిని, కనపడుతుందలే పొట్ట అంది కామాక్షి. సంతోషం, ఇది నా చెల్లెలు జానకి అని చెబితే, ఆహా జానకా, ఏం చదివిందేంటి మీ జానకి అని అడిగింది కామాక్షి. చిన్నప్పటి నుంచి స్కూల్ అంటే భయపడి మా అమ్మ నాన్న కొట్టినా తిట్టినా స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంది మా జానకి. ఇంటి పనులన్నీ చక్కబెట్టడం, వంట చేయటం దగ్గర నుంచి, ఇంట్లో పూజలు వ్రతాలు నోముల దగ్గర నుంచి 100 మందికి ఒంటి చేత్తో గరిట తిప్పేయటం దాకా అన్నీ వచ్చు మా జానకి. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తాడో? సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం అండి. నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్ అండి. మీ ఆయన ఏం చదువుకున్నాడో? పీజీ అండి. సరేలే అలాగైతే అంది కామాక్షి. అన్నాక ఇంటికెళ్ళి రంగరాజుతో, నాకు ఒక అమ్మాయి నచ్చింది, అబ్బాయికి ఫిక్స్ చేసుకొచ్చే సంబంధం, అంటే ఏ పాపిష్టోడే ఈ చదువురాని నిరక్షరాస్యుడికి పిల్లనిస్తానందే అన్నాడు రంగరాజు. ఇదిగో 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 పతివ్రత ధర్మం పాటిస్తూ ఊరుకుంటున్నానని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు, వాడు మనిద్దరి కొడుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా కొడుకు నీ కొడుకు అని వేరు చేస్తే ఊరుకునేది లేదండి మిమ్మల్ని, మీరు బయలుదేరి వస్తున్నారు అంతే, అమ్మాయి పేరు జానకి, పలానా వాళ్ళకి 2వ కూతురు, మనకి కానీ కట్న కానుకలేమీ అక్కర్లేదు, పిల్లనిస్తే చాలు, అది చదివింది అసలేమీ లేదు, స్కూలు మొహమే చూడలేదంట, నా కొడుకే నయ్యం, అమ్మహావడికైనా చదువుకున్నాడు, నా కొడుకే నయ్యం, 5 ఒంట్లు వరకు లెక్క పెట్టగలడు, అబ్బబ్బబ్బబ్బా ఏం పోల్చుకొని సంబరపడ్డావే అంటే, అసలే వీడు చదువురాని ముద్దయితే వీడికి చదువు వచ్చిన పిల్లనిచ్చి చేద్దామని నేననుకుంటుంటే దొందే అవుతారు కదే చదువు రాకపోతే, అలాగే ఉండాలి మరి, నువ్వు చదువుకున్న దాన్ని తీసుకొచ్చి చేస్తే నా కొడుకుని దాసుణ్ణి చేసేదు, వాడి మీద దాష్టికాన్ని ప్రదర్శించదు, వాడిని అనగదొక్కేయాలనుకోదు, ప్రతి దాంట్లో నేనే గొప్ప నువ్వేం గొప్ప అని వాడిని చదువుకున్న అహంకారిననే వాడిని చులకని చేసేదో, ఇద్దరు సమానం అనుకో, అసలు దానికి ఆలు కూడా రావు కదా జానకి, కాబట్టి ఇప్పుడు నా కొడుకే ఎక్కువ అదే తక్కువ, అయినా మనకేం తక్కువనే, ఇప్పుడు డబ్బుల కోసం ఏమన్నా కట్నాల కోసం తాపత్రయపడుతున్నావా ఏంటి, 100 ఎకరాల మాగాణి, 50 ఎకరాల కొబ్బరి తోట, చాపు నువ్వు అన్నాడు రంగరాజు. ఇప్పుడు వస్తావా రావా నువ్వు రేపు పెళ్లి చూపులకి? అది కాదే, అయితే నీ ఇష్టం, నా దారిన నేను వెళ్ళి ముత్తైదువులందరికీ కడసాడిగా బొట్టు పెట్టి ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారి ముందున్న బావిలో దూకి నేను ప్రాణత్యాగం చేస్తాను, నా ఆత్మ కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకో అంది. అబ్బబ్బబ్బబ్బా ఏంటి ఈ గోల,
నీ ఇష్టం, ఉన్న ఒక్కగానొక్క కొడుకు, మనసుకు నచ్చిన అమ్మాయినిచ్చి చెయ్యక నువ్విలా వంతులు నువ్విలా వాదనలు పెట్టుకుంటూ కూర్చుంటే నేను ఊరుకోనంది కామాక్షి. దాంతో రంగరాజు వెళదాములేమనమని మధ్యవర్తుల ద్వారా ముందు పెళ్లి కూతురు వాళ్ళకి కబురు జారేసి మంచి చెడు మాట్లాడుకున్న తర్వాత భార్యని కొడుకుని తీసుకొని నలుగురు అమ్మలక్కల్ని, నలుగురు ముత్తైదువుల్ని, నలుగురు పెద్ద మనుషుల్ని వెంటేసుకొని పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు అమ్మాయికి కట్న కానుకలు ఇస్తామని చెప్పినా మాకుంది 2 ఆడపిల్లలేనండి అని చెప్పినా మాకేమీ అక్కర్లా, మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోండి అని మొత్తానికి గ్రాండ్గా నిశ్చితార్థం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక జానకికి పుట్టింటి వాళ్ళు 100 కాసులు బంగారం పెట్టి 10 ఎకరాల దాకా పొలం రాశారు. ఇక వద్దంటున్న లాంఛనాలు అవి ఇవి అని ఒక 5 లక్షల రూపాయలతో దర్జాగానే జరిపించారు. జానకి రాఘవరావుతో ఇక్కడికి భారీగా కాపురానికి అడుగుపెట్టి అత్తమామలతో ఎంతో బాగా కలిసిపోయేదే. జానకికి అక్షర జ్ఞానం అస్సలు లేదు, తెలివితేటలు అస్సలు లేవు. ఎవడైనా డబ్బులు అడిగితే ఒక రోజున రంగరాజు గమనించాడు. ఆ డబ్బుల మీద ఉన్న అంకెలు తెలియక ఈ కట్ట సరిపోద్దా అని అడగటం మొదలుపెట్టింది. రేపొద్దున ఈ దొందుకు సరిపోను, పిల్లలు కూడా ఇలాగే అయితే కుదరదు, వాళ్ళనన్నా చదివించి ప్రయోజకుల్ని చెయ్యాలని ఆయన ఆ రోజునే కంకణం కట్టు కూర్చున్నాడు. కానీ జానకి మనస్తత్వం చాలా మంచిదే. ఆమె చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం, ఆదర్శవంతమైనటువంటి మనిషి. మనుషుల్లో మంచితనాన్ని మాత్రమే చూస్తుంది. ఎదుటివాడు బాధల్లో ఉన్నాడంటే చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసే వ్యక్తి. రాఘవరావుకి భార్య అంటే చాలా ఇష్టం. జానకి కాళ్ళు కూడా ఒళ్ళో పెట్టుకొని గోరింటాకు పెట్టి ఆమె ఎర్రని పాదాలు ముద్దాడి వాటికి పట్టీలు గొలుసులు తెచ్చిపెట్టి ఆమె నడుముకి గొలుసు తెచ్చిపెట్టి ముద్దాడి ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుని ప్రతిరోజు ఆమె కోసం తల్లో పువ్వులు కొనుక్కొచ్చే, పక్కనే ఉన్న టౌన్కి ఆమెని సినిమాకి తీసుకొచ్చి ఆమెకి రోజుకు ఒక పట్టు చీర, అత్తగారు మొత్తం ఉన్న బంగారం అంతా ఊడ్చి జానకి చేతిలో పోస్తే రోజుకు ఒక సెట్టు నగలు, రోజుకో పట్టు చీర కట్టుకొని తిరిగేది జానకి. కళ్ళ ముందు నువ్వు అలా తిరుగుతుంటే చాలా ఆనందంగా ఉందని ఆమెని ఎంతో ప్రేమగా గుండెల్లో పెట్టి చూసుకునేవాడు ఆయన. వీళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా ఇక కొంతకాలం గడిచిన తర్వాత వీళ్ళకి సంతానం కలిగారు. ముందు 2 ఆడపిల్లలు పుట్టారు. పెద్దమ్మాయి పేరు శ్రావణి, రెండో అమ్మాయి పేరు సంధ్య అని పెట్టారు. ఆ తరువాత వరుసగా 3 కొడుకులు పుట్టారు. పెద్ద అబ్బాయి పేరు రమణ, రెండో అబ్బాయి పేరు గిరి, మూడో అబ్బాయి పేరు రవి అని పెట్టారు. ఇంకా 12 మందిని కనవే అమ్మాయి. ఆ రోజు నేను కందామంటే దేవుడు నాకు ఇవ్వనే పోయా అని కామాక్షి అంటే నోరు ముయ్యమని రంగరాజు గారు గదిమి, ఇక అలాగే పిల్లల్ని కంటే కోడల ఆరోగ్యం పాడైపోద్ది పిచ్చమొహం దానా అని ఆయనే హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా పెద్ద హాస్పిటల్లో పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించి తీసుకొచ్చాడు కోడల్నే. ఆ తరువాత ఇక పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. ముందుగా పెద్ద మనవరాలు శ్రావణిని తీసుకెళ్ళి స్కూల్లో వేశాడు రంగరాజు. అయితే స్కూల్కి వెళ్ళొచ్చిన శ్రావణి రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళను తాత, నాకు నచ్చలేదు తాత అని ఆడవటం మొదలుపెట్టింది. ఏమ్మా ఏమైందే అని అడిగితే, నీకు విషయం తెలుసా, పంతులమ్మ కొడుతుంది, పంతులు కొడుతున్నాడు, నాకు నచ్చలా, మిగతా పిల్లలు నన్ను ఏడిపిస్తున్నారు, నా జడ లాగారు, నన్ను గిచ్చారు, నా పుస్తకాలు చించేశారు, నేను వెళ్ళను, నాకు స్కూల్ చూస్తే భయం వేస్తుందని కూర్చుంది. దాంతో ఆయన మళ్ళీ మొదలు అనుకొని తల పట్టుకొని కూర్చున్నాడు. కూర్చునేసరికి ఇక అది కాదమ్మా అని చెప్తే శ్రావణి ఇక పారిపోయి మంచాల కింద దాక్కోవటం, ఒకవేళ రంగరాజు బలవంతంగా గదిని భయపెట్టి బ్రతిమలాడి స్కూల్లో వదిలొచ్చినా ఆయన్ని పక్కకు రానిచ్చి వెనకమాల నుంచే పారిపోయి ఇంటికి రావటం, పిల్లని కామాక్షి దాక్కోబెట్టడం, ఇలా కొన్నాళ్ళు గడిచిపోయాక ఎందుకే దాని జీవితం ఇలా చేస్తున్నావు, ఆడపిల్లలకి చదువు లేకపోతే వచ్చిన నష్టమే లేదులేవయ్యా, ఊడుకో అనేసింది కామాక్షి రంగరాజునే. ఆ తర్వాత రెండో మనవరాలు సంధ్యని స్కూల్లో వేద్దామనుకున్నాడు ఆయన. అక్కే వెళ్ళకపోతే చెల్లెలేమన్నా తక్కువ తిందా? ఇక సంధ్య కూడా స్కూల్ మానుకొని ఇంట్లో కూర్చుందే. అక్కలిద్దరూ వెళ్ళకపోతే మగపిల్లలనన్నా సరే బాగు చేద్దాం అనుకుంటే అక్కలే వెళ్ళనప్పుడు మేమేం వెళ్తామని వీళ్ళేమైనా తక్కువ తిన్నామా అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రమణ, గిరి, రవి కూడా చదువు సంధ్య లేకుండా ఇంటి పట్టును కూర్చోవటం మొదలుపెట్టారు. కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. రేపొద్దున ఆడపిల్లలకి ఎటొచ్చి ఎటొస్తుందో ఇందులో నుంచి మగపిల్లలకి సరిపోద్ది కదా అని రంగరాజు అప్పటి వరకు దాచిన డబ్బుల్లో నుంచి
ఇక ఉన్న బంగారం వచ్చే ముగ్గురు కోడళ్ళకి సరిపోద్ది కాబట్టి ఇద్దరు ఆడపిల్లల కోసమని 200 కాసులు బంగారాలు చేయించి బ్యాంకు లాకర్లో పడేసి ఆడపిల్లలు ఒక్కొక్కళ్ళకి 20 ఎకరాలు చొప్పున మాగాణి కొని దాన్ని పక్కన పెట్టి అలాగే చెరొక 10 ఎకరాలు కొబ్బరి తోట కొని పక్కన పెట్టి ఉంచాడు. పెళ్లి ఖర్చులకని పిల్లలకు అవసరం అవుతాయని ఒక్కొక్కళ్ళ పేరిట 25 లక్షల రూపాయలు వేసి ఉంచాడు రంగరాజు. ఆ తర్వాత ఆయన బ్రతిమాలి ఆయుషరేఖ అడిగిపోయింది తప్ప స్కూలు ముఖం అన్న మాట చూసెరగరు పిల్లలు. కానీ పిల్లలు చాలా మంచివాళ్ళు. వాళ్ళ మంచితనం ఎంతంటే ఆకాశమంతా. అమ్మా నాన్నల చక్కదనాన్ని అందాన్ని పోతపోసుకొని మంచితనాన్ని మంచి గుణాలని పోతపోసుకొని పుట్టారు 5గురు కూడా. ఆడపిల్లలు పరాయి మగవాడి వైపు కన్నెత్తి చూడరు. వంట చేశారంటే ఇక ముక్కుల దాకా పట్టించేయాల్సిందే ఆ వంట, అంత కమ్మగా ఉంటుంది. 1000 మందికైనా గంటలో వండేస్తారు మనవరాళ్ళిద్దరూ కూర్చుంటే. ఈ పని వచ్చు ఈ పని రాదు అనేది ఉండదు. చీర కడితే పోత పోసి అమ్మవారు అలా దిగొచ్చేసిందా అన్నట్టు ఉంటుంది. అలంకరించుకున్నా అలానే ఉంటారు మనవరాళ్ళు. ఇక మనవాళ్ళ విషయానికి వస్తే అందగాళ్ళు, ఇక ఆజానుబాహులు అయిన పరాయి స్త్రీ వంక తల తిప్పి చూడరు. తాట ఒలిచేస్తాడు రాఘవరావు పిచ్చి పిచ్చి పనులు చేస్తే. దాంతో ఇక పిల్లలకి కూడా అలాంటి పనులు అలవాట్లేవు. మాకు వ్యవసాయం నేర్పించవు తాత అనే ముగ్గురు వ్యవసాయం నేర్చుకొని వ్యవసాయంలోకే దిగిపోయారు. కాకపోతే ఆయన బాధ అంతా దిగులంతా ఒకటే. ఆయన ఉన్నంత వరకు ఈ కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. ఇప్పటికే దాయాదుల కళ్ళన్నీ ఆస్తుల మీద పడిపోయి ఉన్నాయి. ఈ పిచ్చి మంద చూస్తేనేమో చదువనే జ్ఞానం లేదు వీళ్ళకి ఆ జ్ఞాన ప్రమిదని వీళ్ళ బుర్రల్లో ఎలిగిద్దామని ఆయన ఎంతో ప్రయత్నించాడు. ఇక ఇంట్లోకి ఏ అవసరమైనా ఏది కొనుక్కోవాలన్నా ఇప్పటి వరకు కామాక్షి వెళ్ళి చక్కబెట్టుకొస్తోంది. రేపొద్దున కామాక్షి లేని రోజు ఇప్పటి వరకు తనున్నాడు కాబట్టి పంట పొలాలు ఆస్తులు చూసుకుంటూ వస్తున్నాడు. తనే లేకపోతే 5 రూపాయలకు మించి లెక్క కట్టడం తమ కొడుకు రాఘవరావుకి రాదు. ఇక అక్షరానికి అక్షరం కూర్చి చదవటం అయితే అస్సలు రాదు. ఏం చెయ్యాలి అనే దిగుల్లో కూరుకుపోయి ఆ దిగుల్లోనే ముందు ఆయన తర్వాత ఆవిడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేసి వెళ్ళిపోయారు. అదుగో ఇహ అక్కడి నుంచి దాయాదులో పాములు చుట్టుకున్నారు వీళ్ళ ఆస్తిని. ఆ రోజు నుంచి పడగవిప్పిన పాముల్లాగా ఎప్పుడు సమయం దొరుకుద్దా వీళ్ళని వేసేసి ఆస్తంతా చేజిక్కించుకుందామా, కుటుంబం మొత్తాన్ని యాక్సిడెంట్ చేయించేసి లేపేయించి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఆస్తి కొట్టేద్దామా, లేదంటే ఇంట్లో ఉన్న పని వాళ్ళని కొనేసి ఇంటిళ్ళ పాదిని పెట్రోల్ పోసి తగలబెట్టేసి ఆ తర్వాత ఆస్తి అంతా కొట్టేద్దామా, లేదంటే అందరికీ విషం పెట్టేసి కొట్టేద్దామా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అనుమానం రాకుండా పొలాల్లోనే కప్పెట్టేద్దామా, ఇలాంటి ప్లానుల్లో ఉన్నారు దాయాదులే ఇలా ఉన్నారంటే ఇంట్లో పనివాళ్ళు ఏమన్నా తక్కువ? ఎన్నో సంవత్సరాల నుంచి చేసే పనివాళ్ళు కూడా చివరికి స్వార్థానికి డబ్బుకి అలవాటు పడిపోయారు ఆ ఇంట్లో. పాపం ఆ ఇంట్లో ఆడవాళ్ళకి డబ్బులు లెక్కలు తెలియదు కాబట్టి సిటీకి వెళ్ళి ఏది కొనుక్కోవాలన్నా సరే ఇంట్లో పని మనిషిని తీసుకుని వెళ్ళేవాళ్ళు. అది వీళ్ళకి చదువు రాదన్న విషయాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు నగలు కొనేటప్పుడు దొంగచాటుగా నగలు, అలాగే వీళ్ళు బట్టలు కొనేటప్పుడు బట్టలు కొని వీళ్ళ లెక్కల్లో కలిపేయించి దాని కుటుంబాన్ని బాగు చేసుకొని 4 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి శుభ్రంగా ఆ తర్వాత 4 కొడుకుల్ని సెటిల్ చేసేసి డాబా లేపేసింది పనిచేసేదే. ఇక డబ్బు ఎంత కావాలన్నా దాని చేతికి ఇచ్చేయమంటం తప్ప మరొకటి తెలియదు జానకికి. అది ఆసరాగా చేసుకొని అదాడుకోవటం మొదలుపెట్టింది. మరొక వైపున వీళ్ళకి 50 గేదెలు 50 ఆవులు ఉంటాయి. దానికి తోడు 100 మేకలు, ఒక 5-6 వేల నాటుకోళ్ళు ఉంటాయి. ఇంట్లో ప్రతిరోజు కూడా నాన్ వెజ్ తింటారు. చేపల చెరువులు రొయ్యల చెరువులు కూడా ఉంటాయి జానకి వాళ్ళకి. అవి మొత్తం కలిపి చూసుకునేది ఒకడే. వాడు అవి మొత్తం అమ్ముకుని వీళ్ళకి ఇంట్లోకి సరిపడా తీసుకొచ్చి తినటానికి ఇవ్వటం తప్ప ఎప్పుడు చూసినా ఎక్కడే అమ్మగారు గేదెలు పాలివ్వట్లేదండి, చేపలు చచ్చిపోయినాయి, రోగాలు వచ్చి రొయ్యలు పోయినాయి ఇలా చెప్పేవాడు తప్ప ₹1 వాడు తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు. ఇక మరొక వైపున లెక్క డొక్క చూడాలి కాబట్టి ఎరువులకి వాటికి వీటికి చదువుకున్న వాళ్ళైతే కాస్త చూసి పెడతారని వెతికి మరీ రాఘవరావు కొంతమందిని పెట్టుకుంటే పొలం పనుల విషయంలో వాళ్ళు వీళ్ళకి చదువు రాదనే దాన్ని ఆసరాగా చేసేసుకుని శుభ్రంగా వీళ్ళని
వెన్నుపోటు పొడి చేసి మొత్తానికి ఆ డబ్బుల్ని మొత్తం కూడా సైడ్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఇలా డాబాలే లేపారా, పొలాలే కొన్నారా, కూతుళ్ళని కొడుకుల్ని అమెరికాలే పంపించారా, కార్లే కొనుక్కున్నారా, పెళ్ళాలకు నగలే చేయించారా, డబ్బుల పర్నే నిలవేసుకున్నారా, వీళ్ళ కుటుంబం మీద ఎంతోమంది ఆ ఊళ్ళో బాగుపడుతూనే ఉన్నారు. వీళ్ళు మాత్రం పాపం ఉన్న పొలం మొత్తం 210 ఎకరాలు ఆడపిల్లలతో సహా రంగరాజు కొని వెళ్ళింది. ఆ 210 ఎకరాల పొలం ఉండి చివరికి వీళ్ళకి వచ్చే ఐవేజు మొత్తం దాని మీద ఎలా లేదన్నా ప్రతి సంవత్సరం 2,10,00,000 రూపాయలు. ఆ 2,10,00,000 రూపాయల డబ్బులు మొత్తం తినేసి దాంట్లో ఒక 30 లక్షలు తెచ్చిచ్చేవాళ్ళు. ఆ 30 లక్షల్లో పనిచేసేది తినేసి ఇంట్లో మిగతా పని వాళ్ళు కాజేసి తినేయంగా పైగా ఇంకా రాఘవరావే ఎదురు అప్పు చేయాల్సి వచ్చేది ఆ ఊళ్ళో ఒకటి దగ్గర. ఇక ఆ సేటుగాడైతే రాఘవరావుకి లెక్కలు తెలియదు కాబట్టి 3,000 ఇచ్చి పక్కన 0 యాడ్ చేసుకొని 30,000 ఇచ్చి పక్కన 0 యాడ్ చేసుకొని వాడి పరిన వాడు డబ్బులు గోకుతూ ఉండేవాడు వాడు. ఇలా మనుషులకి జ్ఞానం లేకపోవటాన్ని ఆసరాగా, వీళ్ళ అమాయకత్వాన్ని, వీళ్ళకి తెలివితేటలు లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది ఆ ఊరంతా ఊళ్ళో బాగుపడిపోయారు. కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతూ పెద్దమ్మాయి శ్రావణి పెరిగి పెద్దదైంది. స్నేహితురాళ్లతో కలిసి ఒక రోజున పక్క ఊర్లో జరుగుతున్నటువంటి జాతరకి వెళ్ళి వస్తోంది శ్రావణి. అయితే అక్కడ ఎదురుగా ఒక అబ్బాయి ఎదురొచ్చి ఒక అడ్రస్ అడిగి ఎటు వెళ్ళాలి అని అడిగాడు. చూడటానికి ఒడ్డు పొడుగు చాలా బాగున్నాడు ఆ అబ్బాయి. శ్రావణిని చూడంగానే అతనికి కూడా చాలా చాలా నచ్చేసింది. దాంతో ఇక స్నేహితురాళ్ళని చెప్పమన్నట్టు సైగ చేసింది శ్రావణి. వాళ్ళు చెప్తూ ఉంటే కాస్త తెలుగులో చెప్పరాదండి అన్నాడు అతను. అదేంటి అనేసరికి తెలుగులో చెప్పండి నాకు అర్థం అవుతుందిలే అన్నాడు. ఇలా వెళ్ళాలి అంటే సరేలే అన్నాడు. అన్న తర్వాత అతనికి శ్రావణికి చూపు కలిశాయి. ఆ తర్వాత అతను డైరెక్ట్గా శ్రావణి వాళ్ళ ఇల్లు ఎక్కడో కలుక్కొని ఇంటికి వచ్చాడు. రాఘవరావుకి నమస్కారం చెప్పి కూర్చొని, నమస్తే అండి, నా పేరు సారథి, నేను పక్క ఊళ్ళో ఫలానా వాళ్ళ అబ్బాయిని, నాకు 30 ఎకరాల పొలం, 2 స్థలాలు, ఒక ఇల్లు, అలాగే మా అమ్మది చాలా వరకు బంగారం మొత్తం బంధువులు తినేగా మిగిలింది ఒక 100 సవర్ల బంగారం, చివరికి ఒక ట్రాక్టరు, లారీ, ఇవన్నీ మిగిలాయండి నాకు. అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకుంటే ఎక్కడ తెలివితేటలు నేర్చుకుంటానో, వాళ్ళకి ఎక్కడ ఎదురవుతానో, పెద్ద అయిన తర్వాత నా డబ్బు తినటానికి అనుభవించటానికి కుదరదు అనే దాంతో నాకు మా బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు చదువు చెప్పించలేదు. ఇంతకాలం నా ఆస్తిని వాళ్ళే అనుభవిస్తూ వచ్చారు. మీ అమ్మాయిని చూడగానే నాకు చాలా చాలా నచ్చింది. నా తల్లిదండ్రులు లేకపోవటం నా దురదృష్టం. మీకు 3 కొడుకులు ఉన్నారు కాబట్టి నన్ను కూడా ఒక కొడుకు అనుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం జరిపిస్తారా అని అడిగాడు సారథి. అబ్బాయి చెప్పిన తీరు, అదే కాక వీళ్ళు కర్కశవంతమైన తల్లిదండ్రులు కాదు. శ్రావణిని ఇష్టమేనా అమ్మ అంటే ఇష్టమే, చేసుకుంటానందే. సారథి వెళ్ళి వాళ్ళ పిన్ని బాబాయిలతో విషయం చెప్తే చచ్చినా ఒప్పుకోమేమన్నారు. మీరెవరు ఒప్పుకోటానికి అని మొత్తానికి శ్రావణిని వివాహం చేసుకొని ఊళ్ళో ఉన్నటువంటి తన పొలాన్ని అక్కడే ఉంచి తర్వాత పొలం అమ్మి మామగారి ఊళ్ళో కొనుక్కుందాంలే మనమని ట్రాక్టరు లారీ తీసుకొచ్చుకుని పొలం పనులకి, మార్కెట్కి సరికేసుకెళ్ళటానికి ఉంటాయి కదా అని చెప్పి మామగారి లారీలతో పాటు మామగారి ట్రాక్టర్లతో పాటు అక్కడ పెట్టుకొని ఉంచుకున్నాడు సారథి. ఇక ఇలా పెద్దమ్మాయి కాపురం చేస్తూ ప్రశాంతంగా సాగిపోతోంది పెద్దమ్మాయి జీవితం. ఈలోపు ఇక రెండో అమ్మాయి సంధ్య ఒక రోజున తల్లిదండ్రులు, కుటుంబం అంతా కలిసి ప్రతి సంవత్సరం మొక్కు చెల్లించుకోవటానికి తిరుపతి వెళ్ళినట్టు ఈ ఏడాది కూడా తిరుపతికి వెళ్ళారు. అయితే అక్కడికి వాసు అనే అబ్బాయి తల్లి తండ్రులు పుట్టక వాళ్ళకు పుట్టిందే ఒక్కగానొక్క కొడుకు. అతని పేరే వాసు. ఇక వాసు చిన్నతనంలోనే ఆడుకుంటూ స్నేహితులు స్కూల్ పైన నుంచి తోసేయటంతో తలకి దెబ్బ తగిలి మతిస్థిమితం కోల్పోయి అనారోగ్యం కూడా వచ్చింది. ఆ తర్వాత పిల్లాడికి మైండ్ బాగు చేయించుకొని
ఆరోగ్యం బాగు చేయించుకునేసరికి వాసుకి చదువు చెప్పించడం కుదరలేదు. కాబట్టి వాసుకి అక్షర జ్ఞానం లేదు. ఎటు శ్రావణికి లేదు, సారథికి లేదు, సంధ్యకి లేదు, ఇప్పుడు వాసుకి కూడా లేదు. ఇక వాసు తల్లిదండ్రులు వాసుకి నయమైతే వచ్చి మొక్కు చెల్లించుకుంటామని వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఆవిడ మొక్కు చెల్లించుకుంటూ కాలినడకన మెట్లెక్కుతూ కళ్ళు తిరిగి పడబోతే సంధ్య పట్టుకుందే. ఇక చూసిన తొలిచూపులోనే సంధ్యావాసు ఒకళ్ళకి ఒకళ్ళు చాలా బాగా నచ్చారు. ఆ అమ్మాయి నాకు నచ్చింది, వివాహం చేసుకుంటానని వాసు అడిగితే వాళ్ళ నాన్న మీరు తప్పుగా అనుకోనంటే ఇదండి విషయం, ఇచ్చి చేస్తారా మీ అమ్మాయిని అని రాఘవరావుని అడిగితే ఏమంటావమ్మా అని రెండో కూతురు వైపు చూశాడు. దైవ సాన్నిధ్యంలో ఉన్నాం, ఆ బహుశా వెంకటేశుడే ఈ సంబంధాన్ని కలిపాడేమో అనుకుని మొత్తానికి సంధ్యకి వాసుకి ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తరువాత కుటుంబం అంతా కలిసి ఊరికి వెళ్ళి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి సంధ్యని వాసుని బయటికి తోసేసి అక్కడికక్కడే అత్తమామలు ప్రాణాలు వదిలేశారు. ప్రాణాలు వదిలేసిన తర్వాత ఒక్క మాట కూడా వాసు సంధ్యని అనెరగడు. పెళ్ళైన 15 రోజులకే అత్తమామల్ని పొట్టన పెట్టుకుందని, దీని పాదం మంచిది కాదని, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారని, ఇది పాపిష్టిదని సంధ్యని నానా మాటలు అంటం మొదలుపెట్టారు ఆ ఊళ్ళో వాళ్ళు. ఆ మాటలు పడలేని వాసు సంధ్యను వెంట పెట్టుకొని అత్తారింటికి వెళ్ళి మావయ్య ఇప్పటికీ మీకు 3 కొడుకులున్నారు, అన్నయ్య ఎటు వాళ్ళ అమ్మా నాన్న లేరని మీ దగ్గరికే వచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు నేను అనాథనే, నాకు తల్లిదండ్రులు లేరు, మీరే అమ్మా నాన్నలే ఆదరిస్తారా మావయ్య, నేను సంధ్య కూడా ఇక్కడే ఉంటాం అంటే అయ్యో అదేమన్నమాట అయ్యా అన్న తర్వాత ఇక వాసు సంధ్య కూడా ఇక్కడే ఉండటం మొదలుపెట్టారు. వాసుకి కూడా ఆస్తిపాస్తులు బాగా వచ్చినాయి తండ్రి తరఫు నుంచే. అదే కాక ఒక్కడే కొడుకాయ. ఉన్న యావదాస్తిని అమ్మేసి ఆ తరువాత మామగారి ఊళ్ళో పొలం కొనుక్కోవచ్చులే అనుకున్నాడు వాసు. సారథి నేను కూడా అమ్మాలనుకుంటున్నాను అనేసరికి ఇద్దరూ కలిసి ఆస్తుల్ని బేరం పెడితే మాయదారి మధ్యలో వాళ్ళు మొత్తం కలిపి ఆ ఉన్నటువంటి ఆస్తి అంతా 3 లక్షల రూపాయలకి కొట్టేద్దామని ప్లాన్ వేసి కూర్చున్నారు. రిజిస్ట్రేషన్కి రెడీ చేసుకొని వీళ్ళని రమ్మనమన్నారు. ట్రాక్టర్ వేసుకుని వెళదాం అనుకునే లోపు ట్రాక్టర్ కాస్త చెడిపోయింది. ఈలోపు ఇక తగిలిచ్చి ఉన్నటువంటి గోడకున్న కామాక్షి రంగరాజు ఫోటోలు గాలి తుఫాను వచ్చి కింద పడిపోయాయి. దేవుడి గదిలో వెలిగించిన దీపాలు కొండెక్కిపోయాయి. ఎందుకో అపశకునంగా అనిపిస్తుందయ్యా అని సెంటిమెంట్లను బాగా ఫాలో అయి నమ్మే జానకి రాఘవరావు ఇప్పుడు ఆ ఆస్తి అమ్మకపోతే ఏం పోయింది, తర్వాత ఎప్పుడో ఒకరోజు అమ్ముకోవచ్చులే వదిలేయండి అనేసేసరికి సడేలెమ్మనమని ఆ పొలాన్ని పాపం కౌలుకి ఇచ్చేశారు సారథి వాసు. అయితే వాళ్ళిద్దరి పొలాన్ని కౌలుకి తీసుకున్నటువంటి కౌలుదారులు ఏమన్నా తక్కువ వాళ్ళ, వీళ్ళకి చదువు సంఖ్య లేదు, అక్షర జ్ఞానం లేదు అనేదాంతో మొత్తం సారథికున్న 30 ఎకరాలు వాసుకున్న 50 ఎకరాలకి ఎకరానికి 50,000 చొప్పున కౌలు డబ్బులు తేవలసింది పోయి మొత్తం అంతటికి కలిపి 50,000 వీళ్ళకిచ్చి అంతా నష్టాలు వచ్చిందని, గాలి తుఫాను వచ్చిందని, పంటంతా కొట్టుకుపోయిందని అబద్ధమాడి ఆ ఇచ్చి వెళ్ళేవాళ్ళు ఆ వెధవలు. ఇలా ఎవరికి కుదిరినంత వాళ్ళు వీళ్ళ మీద పడి దోచుకు తింటమే తప్ప న్యాయంగా ధర్మంగా నీతికి నిలబడి ఉండేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఈలోగా ఇక రాఘవరావు తన పెద్ద కొడుకు రెండో కొడుకు వయసుకొచ్చారు, వివాహాలు చేసేయాలి, కుదిరితే ఒకేసారి చెయ్యాలనే దాంతో సంబంధాలు వెతకటం మొదలుపెట్టి పిల్లలు మంచివాళ్లే మన కుటుంబంలో కలిసిపోతే చాలు, ఆస్తిపాస్తులేమీ అక్కర్లేదని వెతుకుతూ ఉండగా వీళ్ళకి 4 ఊళ్ళ అవతల బాగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఒకటి, విపరీతమైన సాంప్రదాయాలను ఫాలో అయ్యే ఫ్యామిలీ ఒకటి దొరికింది. వాళ్ళకి 2 కూతుళ్ళు, పెద్దమ్మాయి పేరు భవానీ, రెండో అమ్మాయి పేరు సునీత. అన్నదమ్ములిద్దరికీ అక్క చెల్లెళ్ళనిచ్చి చేసుకుంటే తోడుకోడళ్ళు అవుతారు, బాగుంటుందని వాళ్ళు కూడా వియ్యం అందటానికి విల్లింగ్గా ఉన్నారని పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పేసరికి వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికి ఇక అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకు అమ్మాయిలు చాలా బాగా నచ్చారు. నచ్చిన తర్వాత వాళ్ళు అంత కట్న కానుకలు ఇంత కట్న కానుకలని బడాయి కొద్దీ చెప్పుకుంటుంటే మాకే ఆశ లేదండి, మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి అనేసరికి 10 ఎకరాల పొలం, 10 లక్షల క్యాష్, 100 కాసుల బంగారం పెట్టి రమణకి, గిరికి, భవానీని, సునీతని ఇచ్చి వివాహం జరిపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అప్పటి వరకు పంజరాల్లో ఉన్న పక్షులు రెక్కలు కట్టుకొని ఎగిరినట్టు చాలా సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళు పెద్ద కోళ్ళు, రెండో కోళ్ళు. పుట్టింటి వాళ్ళు రమ్మంటే
రమ్మంటే గడగడ గడగడ వణికిపోయేవాళ్ళు. రామని అత్తగారి చేత ఎదురు ఉత్తరం రాసేయించితే మీ పుట్టింటి వాళ్ళు నన్ను తిట్టుకుంటారమ్మా అంటే, తిట్టుకుంటే తిట్టుకున్నారులే అత్తయ్య, మేం మాత్రం ఆ కొంపకి వెళ్ళాం అంటే ఏమైంది అసలు అని అడిగారు ఆడపడుచులు. ఏమైందా, చిన్నప్పటి నుంచి మా బ్రతుకులు ఏంటో తెలుసా వదిన అని ఆడపడుచులకి చెప్పుకొచ్చారు. మేము తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేవాలి, బావిలో నీళ్లతో చన్నీటి స్నానం చెయ్యాలి, ఆ తరువాత ఇల్లంతా ఊడ్చి క్లీన్ చేసి ఇంటడి చాకిరీ చెయ్యాలి, గేదెల దగ్గర చాకిరీ చెయ్యాలి, దేవుడి దగ్గర ప్రతిరోజు నోములు, వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు అనే మాకు మనశ్శాంతి ఉండదు. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి చదువు ఉండకూడదు అనే దాంతో ఇంటి గడప దాటనివ్వలేదు. అసలు ఆ అనే అక్షరం ఎలా ఉంటుందో, అసలు అంకెల్లో 1వ అంకె ఎలా ఉంటుందో కూడా తెలియనివ్వకుండా మాకు చదువు సంధ్య లేకుండా చేసేసి 4 గోడల మధ్య పెట్టి బంధించేసి ఎక్కడ స్కూళ్ళకు వెళ్తే మేము అదుపు తప్పిపోతామోనని మమ్మల్ని చదువురాని నిరక్షరాస్యులుగా చేసి తొక్కేశారు అని చెప్పి భవానీ సునీత వెళితే ఇప్పుడు ఆ నరకాల్ని పడాలత్తయ్య, వెళ్ళి పడమంటావా, మీ అబ్బాయిలకి నీకు కోడళ్ళొద్దా అని అడిగి మొగుళ్ళని బ్రతిమలాడేసరికి రాఘవరావు ఇప్పుడు ఏం పోయింది రాయించు ఉత్తరం అన్నాడు వియ్యాల వారికి. నా కోడళ్ళని నేను పంపించను, నా అనుమతి లేకుండా వాళ్ళు రారని పాప మా ఉత్తరం రాయించేసింది. అయితే డైరెక్ట్గా భవానీని సునీతని తీసుకెళ్ళటానికి వాళ్ళ అమ్మే వచ్చింది. వస్తే వెళ్ళవని అత్తను వాటేసుకొని ఏడవటం మొదలుపెట్టారు కోడళ్ళు. దాంతో వచ్చావు కదా వదిన, వచ్చావు కాబట్టి చూసి వెళ్ళు, వాళ్ళు నా కోడళ్ళు కాబట్టి నా ఇంట్లోనే ఉంటారులే అనేసరికి జానకి గయ్యాళ్ళ గంపని కోడళ్ళని రాచి రంపాన పెడుతుందని, కూతుళ్ళిద్దరిని తెచ్చి ఇల్లరికం పెట్టుకుందని, కూతుళ్ళకి పని మనుషులుగా ఉంచటానికి కోడళ్ళని సేవ చేయటానికని పుట్టింటికి కూడా పంపకుండా ఇక్కడే తొక్కేసిందని నానా తిట్లు తిట్టుకుంటూ వెళ్ళారు భవానీ సునీత వాళ్ళ పుట్టింటి వాళ్ళు. చూసావుటే నన్ను ఎన్ని మాటలు అంటున్నారో, వాక్కుంటే వాక్కొని, నువ్వేంటో మాకు తెలీదా, నువ్వు ఆకాశమని వాళ్ళ మాటలు పట్టించుకొని నన్ను మమ్మల్ని పంపావంటే సస్తాం చెప్తున్నాం అన్నారు కోడళ్ళు. ఒకవైపున ఆడపడుచుల గురించి ఊళ్ళో వాళ్ళంతా తెగ సేవలు చేయించుకుంటున్నారు భవానీ చేత సునీత చేత అని వాళ్ళ పుట్టింటి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి శ్రావణి సంధ్య పుట్టింటో కూర్చొని మొగుళ్ళని తీసుకొచ్చి ఇల్లరికి ఉండి తమ్ముడి పెళ్ళాల చేత సేవలు చేయించుకుంటున్నారని చెప్పుకుంటే చూశారటే ఎలా చెప్పుకుంటున్నారో అని శ్రావణి భవానీ కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని గోరింటాకు పెడుతుంటే సంధ్య సునీతని పిలిచి జడవేసి తల్లో పువ్వులు పెడుతూ ఏంటే మాకు బిరుదులు అంటే, అనుకుంటే అనుకున్నారులే శ్రావణి వదిన, నువ్వు రోజు మామూలు అన్నం కూరలో ఏం తింటావులే కానీ రాగి సంకటి చేసి అత్తయ్య నువ్వు గారెలు చేసి నాటుకోడి కూర వండవు, నాకు మాత్రం ఏట కావాలి, ఏట వండవు అత్త, నువ్వు చేపల పులుసు వండితే అదిరిపోద్ది, చేపల పులుసు వండవు అని చెప్తున్న కోడళ్ళకి మీకు మేము ఎదురు చేయటం సరిపోతుంది, అలాంటిది మీరు మాకు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు, చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి, కుక్కలు మొడిగితే పట్టించుకుంటామా ఏంటి మనం అనేసి ఆ కుటుంబం చాలా అన్యోన్యంగా చాలా సంతోషంగా కళకళలాడుతూ ఉండేవాళ్ళు. కాకపోతే పాపం ఎంత దాంట్లో కూడా ఒకటే బాధ, జానకి చదువు లేదు, రాఘవరావుకి లేదు, ఆ తర్వాత పెద్ద కూతురికి చిన్న కూతురికి లేదంటే వచ్చిన అల్లుళ్ళకి చదువు లేదు, ముగ్గురు కొడుకులకి చదువు లేదనుకుంటే వచ్చిన 2 కోడళ్ళకి చదువు లేదు. ఇక ఆడుకోవటం మొదలుపెట్టారు వీళ్ళందరినీ కలిపి, ఇంట్లో పని వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ వరకు. వీళ్ళ అమాయకత్వంతో వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళిపోతారా అన్న బాధ దిగులు. పాపం ఆత్మగా ఉండి కూడా రంగరాజుకు మాత్రం మనశ్శాంతి లేకుండా అలాగే తిరుగుతున్నాడో ఏం పాడో. ఇక కాలచక్ర భ్రమణంలో రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా పెళ్ళిళ్ళై సంవత్సరాలు అవుతున్న కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా నెల తప్పటం లేదు. కారణం ఏంటనేది జానకి తెలియటం లేదు. అక్కడికి పిల్లలు పూజలన్నీ వ్రతాలన్నీ నోములన్నీ చేసుకుంటూనే ఉంటారు. ఇక ఆవిడ మంచి తిండి కూడా పెట్టుద్దే, ఒక్క మాట అనే తల్లి కాదు, ఒక్క మాట అనే అత్తగారు కాదు, భర్తలతోనూ సంతోషంగా కాపురాలు చేసుకుంటున్నారు. అలాంటిది పిల్లలకి ఏమైంది అనేది ఆవిడకి అర్థం కాలేదు. అర్థం కాక మొత్తానికి ఒక రోజున సిద్ధాంతి గారిని పిలిపించి ఏమైందో తెలియట్లేదు సిద్ధాంతి గారు, ఇలా జరుగుతుంది అని చెప్తే, ఒకసారి భద్రాచలం వెళ్ళి సీతారాములు దర్శనం చేసుకురండమ్మా, ఏ దోషాలున్నా అన్నీ ఆ రాముడే చూసుకుంటాడని చెప్పాడు ఆయన. సరేనని కుటుంబం అంతా బయలుదేరి వెళుతూ పని వాళ్ళకి ఇల్లు జాగ్రత్త అని, గేదెలు ఆవులు పొలాలు జాగ్రత్త అని చెప్పి వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తరువాత
జానకికి అక్కడ ఒక్కసారిగా ఎవరో భుజం మీద చెయ్యేసినట్టు అనిపించి వెనక్కి తిరిగేసరికి సుభద్ర అంటే జానకివే కదో అంటే అవునే అనేసరికి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకొని ఏం మారలేదు జానకి, నువ్వు అలాగే ఉన్నావు అనేసరికి నువ్వు మాత్రం చాలా మాడిపోయావు, ఏంటి ఆ ముసలవతారం ఆ పిచ్చి అవతారం నువ్వును అని అడిగింది జానకి. చిన్నప్పుడు ఉన్నట్టు బ్రతుకులు పెద్దయ్యాక అలా ఉండవు జానకి. చిన్నప్పుడు మనం పక్క ఇళ్లల్లో ఉంటూ గోరింటాకు పెట్టుకుని జీళ్లు కొనుక్కుని కొబ్బరుండలు కొనుక్కుని మామిడి చెట్ల దగ్గరకు వెళ్ళి ఉప్పు కారం ఎత్తుకెళ్ళి ఉసిరికాయలు మామిడికాయ ముక్కలు తినేవాళ్ళని చూసావా? ఆ రోజులే బాగుండేవే. నువ్వు ఎన్నిసార్లు నేను స్కూల్కి రమ్మన్నా మీ అమ్మా నాన్న కొట్టినా తిట్టినా చదువుకోవటానికి ఒప్పుకోక మొత్తానికి నువ్వేదో ఇంట్లో ఉంటున్నావని నేనేదో చదువుకుని నా జాతకం వెలిగిపోతుందని తెగ మురిసిపోయాయి తెగ మిడిసిపడిపోయేవాళ్ళు మా అమ్మా నాన్న. తీరా ఇప్పుడు ఏమైందే అంది జానకి. ఏమయ్యేదేముంది, నేను బ్రతుకుతున్నాను, చివరికి నా ఇంట్లో సోఫాలు కుర్చీలు టీవీలు కూడా బ్రతికేస్తున్నాయి. నా మొగుడు చండశాసనుడు, తను అనుకున్న మాటే చెల్లాలనుకుంటాడు. ఆయన పేరు నారాయణరావు, చేసేది గవర్నమెంట్ ఉద్యోగం. అహంకారం మనిషికి, గర్వం తలపొగరు. ఇక తను ఏదంటే అదే జరగాలి, పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళనే తత్వం. కొట్టి నా ఒంట్లో ఎముకలు ఇరిగిపోయినాయి. తిట్టి ఆ మాటలతో నా చెవులు మొద్దుబారిపోయినాయి. నాకు 2 కొడుకులు 1 కూతురు. నా 2 కొడుకులు తండ్రి పెట్టే నరకాలు భరించలేక ఎలాగోలాగా చదువులు పూర్తి చేసుకొని 1 కొడుకు పెళ్లి చేసుకుని ప్రేమించిన అమ్మాయిని నార్త్ సైడ్కి వెళ్ళి ప్రశాంతంగా భార్యాభర్త ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇంకొక కొడుకు డైరెక్ట్గా అసలు ఇంకా చాలా దూరం వెళ్ళిపోయి బ్రతుకుతున్నారు వాళ్ళ నాన్న దెబ్బకే. ఎప్పుడైనా వచ్చినా నా మీద అపేక్ష చంపుకోలేక చెల్లెల మీద ప్రేమను చంపుకోలేక రావటమే తప్ప చివరికి వాళ్ళ నాన్న ఎలా ఉన్నావని కూడా కొడుకులు అడగరు. అలాంటి వాడిని ఇచ్చి చేసి నేను ఏదో సుఖపడిపోతున్నాను అనుకొని మా అమ్మ నాన్న తెగ మురిసిపోయి ఈ సుఖాలేంటో తెలిసిన తర్వాత దిగులతోనే మంచం పట్టి పోయారే అని చెప్పింది సుభద్ర. అయ్యయ్యో అవునా అనేసరికి మరి నువ్వు మా వాడు చాలా మంచి ఆయనే, ఇదిగో నా పిల్లలు 2 కూతుళ్ళు 3 కొడుకులు, 2 కూతుళ్ళకి పెళ్ళిళ్ళైని, వీళ్ళు నా కొడుకులు లాంటి 2 అల్లుళ్ళు, అలాగే వాళ్ళు నా కూతుళ్ళు లాంటి 2 కోడళ్ళు అని చూపిస్తే బాగుంది మీ కుటుంబం అనుకున్న తర్వాత ఇంతకీ మీ వారేం చేస్తారు? వ్యవసాయమే, మాకు 210 ఎకరాల పొలం ఉంది, అయితే అదే చూసుకుంటారు ఆయన. ఏం చదువుకున్నారు అని అడిగితే అని నవ్వేసింది జానకి. ఈలోపు అక్కడే నిలబడి ఉన్న సుభద్ర కూతురు సాక్ష్య ఇక చూడటానికి ముట్టుకుంటే మాసిపోయేంత బంగారు బొమ్మలాగా హెయిర్ లీవ్ చేసుకుని అలా జుట్టు ఎగురుతుంటే వెంటనే జానకి కూతుళ్ళు కోడళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆయ్ నీ జుట్టు భలే ఉందే అనేసరికి వాళ్ళని మీరు చాలా బాగున్నారు, విలేజ్ బ్యూటీస్ లాగా చాలా అందంగా ఉన్నారు, చాలా ట్రెడిషనల్గా ఉన్నారు అనేసరికి ఏం మాట్లాడుతుంది ఇది ఇంగ్లీష్ అనుకుంటా, మనకు రాలేదంటే చాలా చండాలంగా ఉంటుంది అని యా 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 అనుకుంటూ కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే వాళ్ళతో కబుర్లు చెప్తూ సాక్ష్య తల్లి చెప్పేదంతా వింటూ కూర్చునేసరికి ఎందుకో సుభద్ర మనసులో పక్కనే నిలబడి ఉన్న రవి వైపు సాక్ష్య కన్నార్పకుండా చూస్తున్నట్టు అనిపించటం కాదు, నిజంగానే సాక్ష్యకి చూడగానే రవి చాలా నచ్చేశాడు. సాక్ష్య తలలో పువ్వు కింద పడితే తీసిచ్చాడు. ఏమిటి అందే. మీ తలలో పువ్వు కింద పడిపోయిందండి అంటే ఓ థ్యాంక్ యూ అందే. రవికి ఏం చెప్పాలో అర్థం కాక నవ్వేసి ఊరుకున్నాడు. అలా సాక్షికి రవి అందచందాలు చూసి మనిషిగానే రవి చాలా చాలా నచ్చేశాడు. సుభద్రకు కూడా బిడ్డని వెళ్ళింటికి కోడలుగా పంపిస్తే బాగుంటుంది, జానకి మంచిదే, ఆమె భర్త కూడా మంచివాడు అంటోంది. ఇక మిగతా కోడళ్ళని కూతుళ్ళని చెప్పిందంటే కూతుళ్ళని ఇంట్లోనే పెట్టుకొని అల్లుళ్ళను కొడుకుల్లా చూస్తోందంటే అంతకన్నా ఏం కావాలి అనుకుంది. ఆ తర్వాత అడ్రస్సులు తీసుకుని కలిసి ఆ ఉన్న 2 రోజులు కాలక్షేపం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత సుభద్ర ఉత్తరాల మీద ఉత్తరాలు జానకికి ఒక 40-50 ఉత్తరాలు ఆపకుండా రాసిందే. పని మనిషి చేత ఆ ఉత్తరాలు చదివించుకున్నారు జానకి వాళ్ళు. ప్రతి దాంట్లో నువ్వు తప్పకుండా కుటుంబంతో మా ఇంటికి రావాలని, కొన్ని రోజులు మా ఆతిథ్యం స్వీకరించాలని, మా ఇంట్లో ఉండాలని పాపం ప్రతి ఉత్తరంలోనూ బ్రతిమాలుతూ రాసేది సుభద్ర. దాంతో జానకి వెళ్ళొద్దామా ఓసారి అంటే రాఘవరావు నాకు అబ్బాయిలకి పొలం పనులు
ఉన్నాయి అల్లుళ్ళకి. ఇక అమ్మాయిల సంగతే, ఇక మాకు వంట చేసి పెట్టాలి, ఇంట్లో మంచి చెడు చూడాలంటే కోడళ్ళు కూతుళ్ళు ఉండాలి, మా సంగతి ఎందుకులే కానీ నువ్వు వెళ్ళిరా అన్నాడు ఆయన. నేను ఒక్కత్తనే ఎలా వెళతానండి, నాకు దాడి తెలియదుగా అంటే, సరే ఒక పని చేయి, రవిని తీసుకెళ్ళు, రవి అమ్మని తీసుకుని వెళ్ళు అంటే, సరే నాన్నగారు అని రవి జానకిని వెంట పెట్టుకొని బయలుదేరాడు. సుభద్ర రాసిన ప్రకారం అడ్రస్ను పని మనిషి చేత 4 కాగితాల మీద విడివిడిగా రాయించుకుని ఏ బస్సు ఎక్కాలని అడిగి ఆ బస్సులు ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ ఎటు వెళ్ళాలని ఆటోలెక్కి అక్కడి నుంచి క్యాబులు పట్టుకొని మొత్తానికి సుభద్ర ఇంటికి చేరుకున్నారు. వీళ్ళని సాదరంగా ఆహ్వానించింది సుభద్ర. నారాయణరావు మొహం మొటమొటలాడించుకుంటూ కూర్చున్నాడు. ఎవరు వీళ్ళు అని అడిగాడు. ఆమె నా స్నేహితురాలు, అతను ఆమె కొడుకు. నమస్కారం అండి అన్నారు. అన్నాడు నారాయణరావు. సంస్కారహీనుడే, పట్టించుకోకు అందే. నవ్వేసి ఊడుకున్నారు జానకి రవి. అయితే హాయ్ ఆంటీ, బాగున్నారా అంది సాక్ష్య. ఆంటీ అంటే అత్తయ్య అని అంటారులేవే. అవునా అంకుల్ బాగున్నారా అంది సాక్ష్య. అంకుల్ అంటే మావయ్య అని అర్థం. నిజమే కదా అత్తయ్య మావయ్య. మా రవికి ఎటు పెళ్లి కాలేదు, వీళ్ళ సాక్ష్యాన్ని చేసుకుంటే, కానీ పెద్ద పెద్ద చదువులు చదివిందందే అన్నట్టు అమ్మాయి ఏం చదివింది అంది జానకి సుభద్రతో. అదా పీజీ చేసింది, ఎంబీఏ. అంటే పెద్ద చదువేనా? మరీ పెద్ద చదువేం కాదులే కానీ పర్వాలా బాగానే చదివింది అని చెప్పింది సుభద్ర. ఓహో అయితే ఇస్తారో ఇవ్వరో, అడిగేస్తే పోలా అనుకుని ఇప్పుడే కాదు మెల్లగా అడగాలి అనుకుంది జానకి. నారాయణరావుకి వచ్చిన వాళ్ళని పలకరించటం, సంస్కరించటం, కూర్చోండి తిన్నారా తినలేదా ఇలాంటివి అడగటం అస్సలు నచ్చదు, కానీ వాళ్ళ ఆస్తులు వివరాల గురించి అడగటం మాత్రం తెగ నచ్చేసుద్దే. సుభద్రను పిలిచి ఏముందే వీళ్ళకి, ఆవిడ అన్ని నగలు దిగేసుకొచ్చింది అని అడిగాడు. అడిగితే అత్తగారు ఇచ్చిన 400 కాసుల బంగారం, పుట్టింటి నుంచి తెచ్చిన 100 కాసుల బంగారం, అది కాక అత్తమామలు పోతూ పెట్టిన 500 కాసుల బంగారం, ఇక 210 ఎకరాల పొలం, లంకంతా టేకు కలపతో కట్టినటువంటి ఇల్లు, బోలెడన్ని స్థలాలు ఉన్నాయి. దానికి తోడు 2 కూతుళ్ళు 3 కొడుకులు ఉన్నారు. అయితే 2 కూతుళ్ళకి ఆస్తి పంపకాలు పెట్టాల్సి వస్తుందని వేరే కొని పక్కన పెట్టి ఉంచుకున్నారు. వాళ్ళకి బంగారాలు వేరే చేయించారు. వచ్చిన అల్లుళ్ళకు కూడా దిట్టంగా ఆస్తిపాస్తులు ఉన్నోళ్లే వచ్చారు. ఇక కోడళ్ళ విషయానికి వస్తే వాళ్ళు బాగానే పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటేనండి, వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం ఉంది, వాళ్ళకి విద్యతో పాటు వినయం ఉంది. మనలో అవి లేనివి పక్కన వాళ్ళల్లో ఉన్నవి అవే అనేసి వెళ్ళిపోయింది సుభద్ర. అక్కడి నుంచే నారాయణరావుకి ఒళ్ళు మండిపోయింది. 2 రోజులు అచ్చట్లు ముచ్చట్లలో కాలం గడిచిపోయింది సుభద్రకి. ఈలోపు సాక్ష్య రవిని బాగున్నారా అనే రండి ఇల్లు చూపిస్తానని తీసుకెళ్ళి ఇల్లు చూపించి గెస్ట్ బెడ్రూమ్స్ 2 ఉంటే ఒకటి జానకి ఒకటి రవికి ఇచ్చారు. ఆ తరువాత సాక్ష్య కబుర్లు చెప్తూ కూర్చుంది రవితో. మీ చదువు అయిపోయిందా అని అడిగితే లాస్ట్ ఇయరే కంప్లీట్ అయిపోయింది అంది. అవునా అనేసరికి ఎలాగైనా రవికి దగ్గర అవ్వాలి, రవికి నా మనసులో మాట చెప్పాలి అని సాక్ష్య ఉవ్విళ్ళు ఊడిపోతూ ఉండగా ఈలోపు వీళ్ళు వెళ్లాల్సిన టైం వచ్చింది. ఆయన కంగారు పడతారే, 2 రోజులని చెప్పొచ్చాను వెళుతున్నాను అనేసరికి ఈలోపు మొత్తానికి బంద్ వచ్చింది, నేషనల్ బంద్. 1 రోజు 2 రోజులు కాదు 10 రోజుల పాటు ఎవరికైనా ఉన్న ఓన్ వెహికల్స్ తిరగాల్సిందే కానీ గవర్నమెంట్ వెహికల్స్ తిరగవని చెప్పి సమ్మెలు చేస్తున్నామని చెప్పారు వీళ్ళున్న చోట. దాంతో ట్రాన్స్పోర్టేషన్ బంద్ అయిపోయి ఇంటికి వెళ్ళటం కుదరలేదు. అంకుల్కి లెటర్ రాయినా ఆంటీ అంటే రాయమ్మా అని, ఒకవేళ నేను ఇప్పుడు రాసినా మీరెళ్ళే టయానికే అది చేరుద్దే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లేవుగా ఆంటీ అంది సాక్ష్య. అమ్మాయి చాలా ముచ్చటగా మాట్లాడుతోంది అంది జానకి. ఈలోపు ఉడువులేని పిడుగులాగా నారాయణరావు దిగాడు. దిగటంతోనే మొత్తానికి నీకు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, ఇక నీ పెళ్ళికి ఆల్రెడీ నిశ్చితాంబూలాలు మార్చుకుని వస్తున్నాను ఇప్పుడే, ఇంకొక 3 రోజుల్లో నీ పెళ్ళి అని చెప్పాడు. ఎవరిని అడిగి మాటిచ్చావు నాన్న, నా పెళ్ళి నా ఇష్టం కాదా, వచ్చేవాడెవడో నాకు నచ్చొద్దా, నేను చూసుకోవద్దా, నేను మాట్లాడొద్దా అంటే నా పడువుకే నువ్వు ఇప్పటికే తగలబెట్టేశావు కదా, నా పడువుకే చితిపెట్టావు కదా అన్నాడు. ఏమిటి ఆ మాటలు అంది జానకి సుభద్ర
సుభద్రతో. అదా, మా కర్మకి నా కూతురు చూడటానికి బాగుంటుంది కదే, అది MBA చదువుకుంటుంటే ఎవడో పనికి మాలిన వెధవ ఒకడు దానికి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఒక ప్రేమలేఖ రాసి దాని పుస్తకంలో పెట్టి చచ్చాడు. వాడంటే ఇష్టం లేదని పాపం అది 2 ఏళ్లుగా చెప్తూనే ఉందంట. కూతురు కాలేజీ నుంచి రాగానే చెప్పుల దగ్గర నుంచే కూతురు చెంపపిన్ను వడికి ఎత్తుక్కునే అలవాటు ఉందిలే మా ఆయనకి. పుస్తకాల్లో ఆ ప్రేమలేఖ దొరికిపోయింది. దొరికేసరికి కూతురు కాలు జారిందని, ఇంకే ఉంది కూతురు క్యారెక్టర్ లెస్దని, కూతురు తప్పు చేసేసిందని తనే ఫీల్ అయ్యి ఏదో వేస్తున్నాడు యాషాలు మొత్తానికని. ఆవిడ ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరో చెప్పలేదు, నా చెల్లెలు కొడుకు సుధీర్ అంటే బావా, నేను అస్సలు చేసుకోను బావనంది సాక్ష్య. వాడికన్నా మంచి మొగుడు నీకు రాళ్లే కానీ నోరు మూసుకొని చేసుకోవే అనేసరికి, ఇక ఎందుకు దానికి ఇష్టం లేదంటే చేయటం అనేసరికి సుభద్రను పడేసి చితక్కొట్టేశాడు నారాయణరావు. అడ్డు రాబోయిన జానకిని రవిని ఇది మా కుటుంబ విషయం అన్నాడు. వెంటనే సాక్షి వాళ్ళ అన్నయ్యలకు ఫోన్ చేస్తే, నువ్వు మనిషివా పశువా మా అమ్మను కొట్టడానికి? ఏమనుకుంటున్నావంటే అసలు మేము రాకుండా మా చెల్లి పెళ్లి చేయటం ఏంటి? మేము రాము, ఇలా చేస్తే ఎవడు రమ్మన్నాడు రా మిమ్మల్ని అనేసరికి ఎంత పొగరెక్కిందంటే అన్నయ్య రారా అని సాక్షి ఏడుపు లంకించుకుంది. 3 రోజులు సాక్షి అన్నం తినకుండా కూర్చున్నా పట్టించుకున్నాడు లేడు. ఒకవైపున నువ్వంటే నాకు ఇష్టం లేదు, అసహ్యమని సుధీర్తో చెప్పినా ఏం పర్వాలేదు, నాకు నువ్వు వేరే వాడిని ప్రేమించినా వేరే వాడితో నువ్వు కలిసి తిరిగినా చివరికి వాడితో నీకు ఎఫ్ఐఆర్లున్నా కూడా నేను నిన్ను శుభ్రంగా స్నానం చేయించి చేసుకుంటా. యూ రాస్కెల్ ఈడియట్ స్కౌండ్రల్ అనే తిట్టి కడుపు మండిపోయి ఊరుకుంది సాక్ష్య. దాంతో చచ్చిపోదామని సూసైడ్ అటెంప్ట్ చేసి ఉడేసుకుందాం అనుకుంటే రవి ఏంటండి ఈ పిచ్చి పనులు అని దింపేశాడు. ఆ తర్వాత నిద్రమాత్రలు మింగుదామనుకుంటే జానకి తప్పు కదమ్మా, ఆత్మహత్య మహాపాపం కాదు అనేసరికి నేను బతకను, ఆ పెళ్లి చేసుకోనందే. దీనికి బదులు ఎలా ఆపాలన్నది ఆలోచించాల్సిందేమో మీరు అన్నాడు రవి. కరెక్టే కదూ అని తన ఫ్రెండ్స్ అందరినీ మొత్తానికి ల్యాప్టాప్లో ఫోనుల్లో లైన్లోకి తీసుకుని వీడి పేరు సుధీరే, వీడి గురించి హిస్టరీ ఏంటో లాగండి అంది సాక్ష్య. ఈలోపు వాళ్ళ అన్నయ్యలు వదనలు పాపం ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి బయలుదేరారు చెల్లెలు పెళ్లి ఆపటానికి. అయితే పెళ్లి ఏర్పాట్లు ఆగమేఘాల మీద చేసుకుంటున్నాడు నారాయణరావు. పెళ్లి రోజు ముహూర్తం టయానికి కరెక్ట్గా ఇంకొక గంట సేపు ఉందనగా సాక్ష్య స్నేహితులందరూ సాక్ష్యాధారాలతో సహా వచ్చారు. తీరా విషయం ఏంటంటే సుధీర్ వాళ్ళ నాన్నకి వ్యాపారంలో నష్టం వచ్చి మొత్తం ఆస్తి అంతా పోయిందే. సుధీర్ వాళ్ళ అమ్మ ఆ విషయం చెప్తే నారాయణరావు పెళ్లి ఒప్పుకోడని గిల్టు నగల్ని బంగారపు నగలని చెప్పి మరీ పెళ్లిలో పెట్టి మేనేజ్ చేసుకొచ్చిందే. ఊరంతా అప్పులైపోయినాయి వీళ్ళకి. దానికి తోడు సుధీర్కి ఇక విపరీతమైనటువంటి వ్యసనాలున్నాయి. రోజుకొక అమ్మాయితో తిరుగుతాడు, తాగుతాడు, డ్రగ్స్ అలవాటు ఉన్నాయి. అయితే పర్మనెంట్గా ఒక అమ్మాయిని మందిర అనే అమ్మాయితో ఎప్పటి నుంచో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ అమ్మాయితో శారీరకంగా కలుస్తూ ఆ అమ్మాయిని గాంధర్వ వివాహం చేసుకున్నట్టుగా రింగ్ ఒకటి పెట్టి ఇదే మన పెళ్లికి సాక్ష్యం అని చెప్పి ఆ అమ్మాయిని ఒక ఇల్లు తీసుకొని ఇంట్లో ఉంచుతూ నాకు జస్ట్ మా ఇంటికి వెళ్ళి రావాల్సిన ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉందని చెప్పి ఆ ఫంక్షన్ టైంలో వచ్చి సాక్షిని పెళ్లి చేసుకొని నారాయణరావు పెట్టు ఆస్తి పెడతాడు కాబట్టి ఆ ఆస్తితో ముందు కొంతవరకు వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లంలో నుంచి బయటపడొచ్చని ఈ డ్రామా వేసుకుని వాడి పెళ్లికి ఒప్పుకున్నాడని బయట పెట్టారు. దాంతో నారాయణరావు మాట్లాడబోయేంతలో ఇలాంటివన్నీ సహజమే, చూసి చూడనట్టు వెళ్ళాలి అన్నాడు నారాయణరావు. మనిషివా పశువా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నాన్న? అరగంట క్రితం వరకు కనీసం నీ మీద వీడేంటో తెలియక ఇలా ప్రవర్తిస్తున్నావు అనే గౌరవం ఏమూలో ఒక ఆవగించంత ఏడ్చింది నాలో. ఇప్పుడు అది కూడా చచ్చిపోయింది. అసలు ఎందుకు నీకింత పంతం, ఎందుకు నీకింత మొండితనం? పరువని కొట్టుకు సస్తున్నావే, ఇంకా ఆ పరువు మిగిలే ఉందనుకుంటున్నావా వీడు చేసే పనులకి అని అడిగింది సాక్ష్య. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అనేసరికి సాక్ష్య వాళ్ళ అన్నలిద్దరూ వచ్చి తండ్రిని పడేసి చితక్కొట్టి వదిలిపెట్టారు. మా జీవితాలను నిర్దేశించడానికి నీకేం హక్కు ఉందే? మా అమ్మని ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయేలా కొడతావా? ఎంతసేపు నీ దాష్టికంతో నీ మాట చెల్లాలని చూస్తావా అని అంటూ ఉండగానే ఇక్కడ దాకా వచ్చాక దీన్నెవడు పెళ్లి చేసుకుంటాడు, దీని పెళ్లి ఆగిపోతే అని కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు నారాయణ. ఎవరూ చేసుకోనక్కర్లేదు,
రవి, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను చూసిన తొలి రోజు నుంచే నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది సాక్ష్య. నేను ఒప్పుకో నా పెళ్ళికి అన్నాడు నారాయణరావు. నువ్వు ఒప్పుకునేదేంటి, నోరుముయ్ అన్నారు కొడుకులు కోడళ్ళు. ఆ తర్వాత సుభద్ర జానకి చేతులు పట్టుకొని అమ్మాయి ఇష్టపడుతోందిగా అంటే నేనే అడుగుదామనుకుంటున్నాను అని చేసుకో నాన్న అని తలూపింది కొడుక్కే. అలా రవికి సాక్షికి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన వెంటనే నారాయణరావు ఎదురుగా ఉంచకూడదనే దాంతో మొత్తానికి వీళ్ళని కాడెక్కిచ్చేసి సాక్ష్య వాళ్ళ అన్నయ్యలు ఏ అవసరం వచ్చినా మేమున్నామని మర్చిపోకని ల్యాప్టాప్తో సహా ఆమె ఫోన్తో సహా అన్నింటినీ వదలలే దగ్గరుండి ఆమె బట్టలు అవన్నీ సర్ది మరీ పంపించారు ఊరికే. ఇక వస్తూ ఉండగా కారులో ముందు డ్రైవర్ పక్కన కూర్చుంది జానకి, వెనకాల రవి పక్కన కూర్చుంది సాక్ష్య. ఆడదాని అప్పటి వరకు కనీసం కంటి చూపు కూడా ఎదురుపడి చూసెరగడు రవి. అలాంటిది సాక్ష్య అలా పక్కనే కూర్చుంటే కొంచెం బెరుగ్గా అనిపించింది. లే చైతి అని ఒళ్ళో పడుకుంది సాక్ష్య. రవికి ఏం చేయాలో తెలియక బిగుసుకుపోతే ఎదురు నుంచి జానకి తల మీద చేయి పెట్టి నిమరమని భుజం మీద చెయ్యేసి తట్టమని చెప్పింది. అలాగే చేస్తూ ఉండగా ఊరు రానే వచ్చింది. ఇల్లు అల్లంత దూరంలో ఉందనంగా కారు ఆపిచ్చి జానకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏమైందత్తయ్యా, అసలు ఏమైపోయావు, 2 రోజులు అని వెళ్ళావు తెలుసా, నువ్వు నీ గారెలు నీ చికెన్ నేను మిస్ అయిపోయావు అని వీళ్ళు ఏడుపులు మొదలు పెడితే, ఆగండర్రా మీకు శుభవార్త, మీకు తోడుకోడల్ని తెచ్చానే, చిన్నోడికి పెళ్ళయిందే, ఏం మాట్లాడుతున్నావు జానకి అని రాఘవరావు అంటే, నిజమండి అని జరిగిన కథ మొత్తం చెప్పుకొచ్చింది జానకి. వెళ్ళు ముందు అమ్మాయిని గబా వెళ్ళి ముందు ఆశీర్వదించి తీసుకురా, రండే ఆడపిల్లలందరూ కోడళ్ళు కూతుళ్ళు నుంచుంటారేంటని. ఆ తర్వాత రవి సాక్షిని తట్టి ఇల్లొచ్చింది అంటే లేచిందే. హారతిచ్చి పేర్లు అడిగి లోపలికి తీసుకొచ్చి సాక్షిని తెగ ముడుచుకొని తెగ కబుర్లు చెప్పి ముద్దాడి దగ్గరికి తీసుకుని ఆమె లగేజీ అంతా మాట్లాడుతూనే గదిలో సర్దేస్తే, రాఘవరావు నేను వెళ్ళి పూలు పళ్ళు పంపిస్తానని చెప్తే, అల్లుళ్ళు మేము వెళ్ళి శోభనానికి పంతుల్ని ముహూర్తం కోసం పంపిస్తామని పనుల మీద హడావిడిగా తిరుగుతూ కూతుళ్ళు కోడళ్ళు రకరకాల వంటలు చేయడానికి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది సాక్షికి. ఆ తర్వాత సాక్షిని రెడీ చేస్తున్నామని చీర కట్టారు తోడుకోడళ్ళు ఆడపడుచులు కలిసి. ఒక బ్యూటీ పార్లర్ వాడు కూడా అలా కట్టలేడు, అంత బ్రహ్మాండంగా కట్టి నగల్ని మొత్తానికి కిలోలు దిగేశారు సాక్షికి. ఆ తర్వాత గదిలోకి పంపించారు. పంపిస్తే పాల గ్లాస్ ఇస్తే సాక్షికే తాగించాడు రవి ముందుగా. ఆ తర్వాత కూర్చుని సాక్షి నవ్వింది. దేనికి నవ్వుతున్నావంటే, ఈ నగలన్నీ తీసేసరికి తెల్లాడిపోద్ది అనుకుంటున్నాను నేను అనేసరికి ఇక రవి సాక్షిని దగ్గరికి తీసుకుని నిజంగానే నగలు తీసేసరికి తెల్లారిపోయింది. సాక్షి నవ్వేసి శుభ్రంగా పడుకుని 10ంటికి నిద్ర లేచింది. అమ్మాయి అలిసిపోయి నిద్ర లేచినట్టుందని గబగబా వేడి నీళ్లు తోడిచ్చి ఇక స్నానం చేశాక 10 రకాలు పెట్టింది జానకి. ఇన్ని తింటే నా ఫిగర్ అవుట్ అయిపోద్ది అనుకొని కొంచెం తిందే. తిను కడుపు నిండా అని ఒకవైపున ఆడపడుచులు తోడుకోడళ్ళు ఎంతో ముచ్చటగా కబుర్లు చెప్తుంటే చూసి సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి సాక్షికి. ఇలాంటి ఒక కుటుంబం ఉంటే ఇంకేం కావాలి అనుకుందే. ఆ తర్వాత రవి, అమ్మ ఈరోజు నగలు కొంచెం తగ్గిచ్చేయండి అన్నాడు. ఎందుకు, మనకు అన్నుంటే అంది జానకి. అనేసరికి బావలు అన్నలు నుంచొని, మా శోభనం రోజు మేము పడ్డ తిప్పలు వాడు పడుంటాడు లేవే, కాస్త తగ్గించండి అనేసరికి సాక్షి, ఇన్నొద్దులే ఈరోజు ఇవి చాలు అని ఆ 2వ రోజున వాళ్ళ శోభనం జరిగింది. ఆ తర్వాత సాక్షి హనీమూన్కి వెళదామా అని అడిగింది రవిని. అడిగేసరికి అంటే ఇలా వెళతారు అని చెప్పింది. అవునా అంటే అమ్మా నాన్నలకి చెప్తానని చెప్పాడు, వెళ్ళరండర్రా సరదాగా అని. డబ్బులు ఏమైనా కావాలా అంటే కావాలత్తయ్యా అంది సాక్షి. తీసుకోమ్మా అని ఎనపెట్టె ఓపెన్ చేసి నుంచుంది జానకి. మీరే ఇవ్వండి అత్తమ్మా అంటే, ఈ కట్ట చాలా అంటే, అదేంటత్తయ్యా లెక్క పెట్టి ఇవ్వకుండా అని ఆవిడ ఇంతలా పొత్తి డబ్బులు ఇచ్చేసరికి, అన్నక్కర్లేదత్తయ్యా ఈ కొంచెం చాలు అని తీసుకుంటే, అదేంటి ఎవరికి చదువు రాదుగా లెక్కలు తెలియదుగా అని రవి మొత్తం అప్పుడు చెప్పుకొస్తే సాక్షి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కాదులే ఈ ఇంటి గురించి తెలుసుకోవాలి వచ్చాక అనుకుని పని వాళ్ళందరి వైపు ఒక లుక్ వేసి వెళ్ళింది. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ చాలా తెలివిగా ఏమేం
ఏమేం డ్రామాలు వేస్తున్నారో, వంటింట్లో నుంచి ఎంతెంత చింతపండు, పచ్చళ్ళు, నూనెలు, ఉప్పులు, కారాలు, అలాగే ఏమేమి సైడ్ అయి వెళ్ళిపోతున్నాయో, పిండొంటలు ఎంత దాటిపోతున్నాయో, ఒక్క చూపుతో ఎన్ని కట్టెలు వెళ్ళిపోతున్నాయి, ఎంత ధాన్యం వెళ్ళిపోతుంది, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి మొత్తం గమనించేసింది సాక్ష్య. భర్తతో హనీమూన్కి వెళ్ళింది. నెల రోజులు హ్యాపీగా గడిపి వీళ్ళు తిరిగి వచ్చేలోపు సాక్ష్యని సర్ప్రైజ్ చేయాలని జానకి అలాగే కోడళ్ళు కూతుళ్ళు కలిసి పనిచేసేదాన్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళారు. వీళ్ళందరూ కలిసి కొనుక్కున్న బట్టలు అయ్యింది 5 లక్షల రూపాయలు. అత్తయ్య మాకు తీసుకున్నట్టు చీరలు తీసుకోకు, దానికి సాక్షికి చిన్నది కదా, అదైనా మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటుంది. ఇదిగో షాప్ అయినా నువ్వు మాకు చూపించాలంటే కాకుండా అదుగదుగో బొమ్మకేసావే, అలాంటిది మా తోడుకోళ్ళకి కావాలి, మా ఆడపడుచుకు కావాలని సాక్షి కోసం కూడా బట్టలు అలాగే అవని ఇవని చెప్పులని కొనుక్కొచ్చారు వస్తూ. ఈలోపు సాక్షి వచ్చే, మావయ్య మీకోసం వాచీలు తెచ్చాను, అవి తెచ్చాను, ఈ తెచ్చానంటే మాకు టైం రాదు కదమ్మా, చూడటం సమయం అన్నాడు ఆయన. నేను నేర్పిస్తానులే, అదేమన్నా బ్రహ్మ విద్య అని వాళ్ళ చేతికిచ్చి పర్ఫ్యూమ్లు అవన్నీ ఇచ్చిందే. ఇచ్చేసరికి నీకోసం మేము చాలా తెచ్చామని చూపిస్తే ఆ కవర్లేంటి అని అడిగింది. అవి నావమ్మా అని వెకిల్ నవ్వుతూ పనిచేసేది ముట్టుకుంటే ఆగు అని కవర్ పైన వేసున్నటువంటి బిల్లుని చిచ్చి చూసింది. 5 లక్షల రూపాయలు షాపింగ్ చేసావా నువ్వు? ఏదో 2,000 రూపాయలు షాపింగ్ చేశాను అందమ్మా, ఏదో కొనుక్కున్నానని అంది జానకి. అనేసరికి 5 లక్షలు నీకెక్కడే, ఎక్కడి నుంచి వచ్చాయే అని అడిగింది. భలే దానివేనమ్మా, మాకు డబ్బులు ఉండవా, మా డబ్బులతో మేము కొనుక్కోమా అనేసరికి ఓహో ఇలా ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది, ఎన్నాళ్ళ నుంచి వెళుతున్నావు షాపింగ్కి, నువ్వు ఎన్నాళ్ళ నుంచి సైడ్ చేసుకొస్తున్నావే మనీ నువ్వు అని అడిగేసరికి ఏమైంది అన్నారు జానకి ఆడపడుచులు తోడుకోడళ్ళు. మనని మోసం చేసింది, మనకి ద్రోహం చేసింది, లక్షల్లో మన డబ్బులు తింటం మొదలుపెట్టింది ఇది అనేసరికి ఇక పక్కనే కారం కొడుతుంటే కారం కళ్ళల్లో కొట్టి పని మనిషిని పడేసి చితక్ కొట్టి వాయి దంచేశారు జానకి కూతుళ్ళు కోడళ్ళు. ఆ తర్వాత పని మనిషిని తీసేశాక మిగతా వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని రమ్మనమని వరుస పెట్టి దంచుకుంటూ ఆల్మోస్ట్ ఆల్ అందరినీ మానిపించేసి కొత్త పని వాళ్ళని పెట్టేసిందే. పాలు పెరుగు వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావురా నువ్వు, ఏది ఒకసారి కోళ్ళు లెక్క చెప్పు, మేకలు లెక్క చెప్పు, మేకలకు పెట్టిన పిల్లలెన్ని, గొర్రెలకు పెట్టిన పిల్లలెన్ని, ఆవులు ఈనినటువంటి దూడలెన్ని, దున్నపోతులెన్ని, గేదెలు ఎన్ని ఇన్నిరా దున్నపోత అని అడిగింది. అడిగేటప్పటికి వాడికి మాట పలుకు లేకపోతే ఇంట్లో మగాళ్ళని పిలిచి మనకు రావాల్సింది ఎంత, వీడు పైసా కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసరికి వాడిని చితగొట్టి వేరే వాళ్ళని పెట్టుకున్నారు అక్కడ. ఆ తర్వాత ఇక ఇంట్లో పని వాళ్ళందరినీ తీసేసిన ఒక పని మనిషి యాదమ్మ మాత్రం అమ్మ అని దానికి నోట్లో నుంచి మాట బయటికి రాదు. దాంతో యాదమ్మ మంచిదే కావాలని యాదమ్మను ఉంచారు పనిలో. ఒకవైపున పెద్దల్లుడికి రెండో అల్లుడికి కౌలు ఇవ్వటానికి కౌలుదారు వచ్చాడు ఇంటికి. వచ్చేసరికి వాడు 15 లక్షల కౌలు ఇవ్వాల్సింది 50,000 ఇస్తే అసలు ఆ పొలం ఎంతరా ఖరీదు, నువ్వెవరవమ్మా అడగటానికి, చెప్పు తెగుద్ది నువ్వెవరంటే, తను మా చెల్లెలు అన్నాడు సారథి. ఏంట్రా గొంతులేస్తుంది అన్నాడు వాసు. అది కాదు బాబు, మొన్నటి దాకా లేదు కదా అని తను అడుగుతుందిగా చెప్పు అన్నారు. అనేసరికి అమ్మ ఉంది 30 ఎకరాల పొలం, 30 ఎకరాల పొలానికి ఎకరానికి ఎంత చొప్పున నువ్వు 50,000 లెక్క తీసుకొచ్చి ఇచ్చావు అనేసరికి అది కాదమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత తినేసావు నువ్వు అని మగాళ్ళకి అప్పు చెబితే చితక తన్ని వదిలిపెట్టారు. పొలాలు వేరే వాళ్ళకి ఇచ్చేసి కండిషన్గా కౌలు ఇవ్వకపోతే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇచ్చేసింది వాళ్ళకే. ఆ తరువాత ఇక మరొక వైపున మామగాడి పొలం లెక్కలు డొక్కలు మొత్తం చూసుకోవటం మొదలు పెడితే రావలసిన 2,10 లక్షల రూపాయల ఆదాయానికి 30 లక్షలు ఆయన చేతుల్లో పెట్టి ఎలా తినేస్తున్నారో డబ్బులు చూసి ఆ విషయాన్ని మొత్తం బట్టబయలు చేసి పోలీస్ కేసు పెట్టి మేము ఒప్పుకోమంటే వాళ్ళని పడేంచి చితక్ కొట్టిస్తే అప్పుడు ఒప్పుకొని ఆ డబ్బులు మొత్తం తినేసామని, ఇల్లు వాకిళ్ళు కట్టుకున్నామని, పిల్లల్ని చదివించి అమెరికాలు పంపుకున్నామని చెప్పేసరికి పొలం లెక్కలు కూడా ఇక నుంచి తనే చూసుకుంటానని ఎవరూ చూడక్కర్లేదని తీసి పడేసింది వాళ్ళందరినీ కూడా. ఇక ఆ ఇంట్లో వాళ్ళంటే చాలా అభిమానం సాక్షికే. నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే ఎందుకు ఉండవు అని ఒక్కళ్ళు కూడా సాక్షిని అనరు. మోడ్రన్గా ఉండమంటారు. నువ్వు ఇలా చీరలు కట్టుకొని ఉండాలని అత్తగారు కానీ ఆడపడుచులు కానీ ఒక్క మాట మాట్లాడరు. ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగా
సాక్షికి చీర కట్టుకోవటం రాకపోయినా మేము లేము అని వెనకేసుకొస్తారో, తోడుకోడళ్ళు ఆడపడుచులు వంట చేయటం రాదంటే మేము లేము అని అత్తగారు కొసరు వడ్డిచ్చుద్దే. పెద్ద పెద్ద గ్లాసుల్లో పాలు కలిపి ప్రతిరోజు కోడళ్ళకి, కూతుళ్ళకి, కొడుకులకి ఇవ్వటం జానకికి అలవాటు. అలాగే పాలు ఆవిడ చేత్తో కలిపితే పని మనిషి యాదమ్మ విషం తీసుకొచ్చి సాక్షి ఇంట్లో ఉన్నంతకాలం మీరనుకున్నది జరగదని దాయాదులతో కుంభుక్కయ్యి అప్పటికే బోలెడంత ఇంట్లో నుంచి బంగారం పోవటం, జానకివి పెద్ద పెద్ద హారాలు, శ్రావణి నగలు, సంధ్య నగలు, భవానీ నగలు, సునీత నగలు చాలా వరకు సైడ్ చేసి దాని కూతుర్ని బాగు చేసుకొని ఉంది యాదమ్మ. డబ్బులైతే కట్టలు కట్టలు లేపేసింది. అది అస్సలు బయటపడని మేకవన్నె పులి. అలా యాదమ్మ విషం కలిపేసింది సాక్షికి తను తాగే పాలల్లో. పాపం తెలియక జానకి ఇచ్చేసరికి సాక్ష గటగట తాగేసింది ఆ పాలు. ముందుకి నడిచి వస్తూ ఉండగా సాక్షికి పెద్ద పెద్ద బ్లడ్ వామిటింగ్స్ అయిపోయినాయి. దాంతో ఏం చేయాలో తెలియదు. ఎవరికి 108కి ఫోన్ చేయాలి అంబులెన్స్ కని తెలియదు. ఆ ఊళ్ళో ఆసుపత్రికి తీసుకెళ్తే ఇక్కడ కాదు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నారు. ఎలా ఫోన్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి అర్థం కాక పట్టణానికి ఎలా తీసుకెళ్లాలో తెలియక వాళ్ళకి ట్రాక్టర్ వచ్చు కాబట్టి కొడుకులకి అల్లుళ్ళకి తోలటం ట్రాక్టర్ మీద వేసుకుని సాక్షిని మొత్తం ఆ ట్రాక్టర్లో ఎక్కి పట్టణానికి తీసుకువెళ్తూ కూతుళ్ళు ఒక్కసారి వెనక్కొచ్చి అన్నట్టు ఆ పాలు ఎవరమ్మా తీసుకొచ్చి ఇచ్చింది నీకు అని అడిగారు. అంత దాంట్లోనూ జానకినే. వీళ్ళకి చాలా షార్ప్ పాయింట్లు ఎక్కువ. దాంతో యాదమ్మమ్మ అని చెప్పింది. ఇట్రావే అని జుట్టు పట్టుకొని ఒక గదిలో పడేసి మొత్తానికి గదికి తలుపులు బిగిచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే యాదమ్మ జీతగాడిని కేకేస్తే వచ్చాక కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పుకో, వాళ్లే నమ్ముతారు, వాళ్ళు వచ్చిందాకా నీకు నేను చూసుకుంటానులే తిండి తిప్పలని యాదమ్మకు వాడు తిండి పెట్టడం మొదలుపెట్టాడు. తలుపులు పగలగొట్టేంత తేలిగ్గా ఉండదు రాఘవరావు ఇల్లు. ఇక సాక్షిని తీసుకొని వీళ్ళు సిటీకి వెళ్ళిన తర్వాత డాక్టరు ఆ ట్రాక్టర్ల మీద తీసుకురావటం ఏంటి మీ దుంపదెగ, ఆ అమ్మాయిని అంబులెన్స్లో తీసుకురావాలయ్యా ఆక్సిజన్ పెట్టి అని ఆయన జాయిన్ చేసుకుంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదన్నారు. సాక్షికి మొత్తం అదంతా క్లీన్ చేసేసరికి బ్లడ్ ఇవ్వాల్సి వస్తే పాపం వీళ్ళే ఇచ్చారు. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియకపోతే జానకి సాక్షి దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని ఇందులో వాళ్ళ అమ్మకు ఫోన్ ఉంటుంది, ఫోన్ చేయంది నర్సుని. ఎందుకు అని అడిగితే మీరే చేసుకోండి, ఇప్పుడు నువ్వు చేస్తే అడిగిపోతావా ఏంటి అని ఫోన్ చేయించి జరిగిందంతా చెప్పేసరికి ఇక సుభద్ర ఆగమేఘాల మీద కొడుకు కోడళ్లతో రాక తప్పలేదు. కూతురు పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత నారాయణరావు పెద్ద గొడవ చేశాడు. ఇక నారాయణరావు మొహం చుట్టం కూడా ఇష్టం లేని సుభద్ర నేను పడలేనయ్యా ఇక అనేసరికి కొడుకులు తీసుకెళ్ళిపోయారు. సుభద్రని తీసుకెళ్ళిపోయేసరికి ఆవిడ కొడుకులతోనే ఉంటుంది. వచ్చి చెల్లెల పరిస్థితి ఇదే అని డాక్టరు ట్రాక్టర్ మీద తీసుకొచ్చారయ్యా అని చెప్పేపాటికి వాళ్ళు అదిరిపోయారు. అందరూ హాస్పిటల్ నుంచి వెళ్ళమంటే వెళ్ళట్లేదయ్యా, పేషెంట్ చుట్టూనే కూర్చుంటున్నారు అంటే అలా ఎందుకు అని అడిగితే అది మా ఇంటి పిల్లని మేం కాక ఎవరు చూసుకుంటారో, ఆ నర్సు దాని మొహం చూసారా ముటముటలాడిస్తుంది, మేము ఇక్కడే ఉంటాం అని నెల రోజుల పాటు అదే హాస్పిటల్లో నిద్రాహారాలు మానేసి పడున్నారు సాక్షి కోలుకునే వరకు. వాళ్ళ ప్రేమను చూసి సాక్షికి ఏమనాలో అర్థం కాకపోతే డాక్టర్ రాసే ప్రతిదీ ఏం రాస్తున్నాడా అని చూస్తుంటే మీకు అర్థమవుతుందయ్యా నేను రాసేదే, నువ్వైతే రాయ్ మాకు తెలుస్తుందిలే అన్నారు. డబ్బులు ఈ సరిపోతాయా అని కట్టలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇలా మొత్తానికి సాక్షికి నయమే డిశ్చార్జ్ చేయాలంటే డాక్టర్ గారు ముందు వీళ్ళకి జ్ఞానం నేర్పించమ్మా, పిచ్చి ప్రేమ అనేటటువంటి దాంతో వాళ్ళకి ఏమీ తెలియట్లేదు అంటే నవ్వింది సాక్ష. నవ్వటం కాదే అని సాక్ష వాళ్ళ అన్నయ్యలు వదినలు వచ్చి చదువుకోవచ్చుగా, కాస్తైనా తెలివితేటలు పెరుగుతాయి కదా, మీకు తెలివితేటలు లేకనా, మీకు అన్నీ ఉండి కూడా చూడండి ఎంతమంది ఎన్ని విధాలుగా మోసం చేస్తున్నారో, అదే మీకు కనుక ఫోన్ వచ్చుంటే ల్యాప్టాప్ వచ్చుంటే అంబులెన్స్కి ఫోన్ చేసుంటే సాక్షిని సేఫ్గా తెచ్చేవాళ్ళు కదా, టైంకి రాకపోతే సాక్షికి ఏమై ఉండేదే, ఎవరికి ఏ క్షణం ఎలా ఉంటుందో, ఎవరిని కబళించడానికి సిద్ధంగా ఉంటారో, చదువుకోవచ్చు కదా ప్లీజ్ అని చెప్పి పంపిస్తే సరేనని తలాడిచ్చి వస్తే వీళ్ళకు మామూలుగా కాదే డైరెక్ట్గా టీచర్లను దింపేయి అని చెప్పారు సాక్షికి. ఇంటికి వచ్చిన తర్వాత పనిచేసే యాదమ్మను పడేసి తుక్కు కింద కొట్టరు తిట్టరు కాళ్ళు పట్టుకుంటే అనుకుంది యాదమ్మ. అనుకునేసరికి పడేసి దంచి పారేశారు జానకి కూతుళ్ళు. దంచి పడేసిన తర్వాత సాక్ష ఒక్క నిమిషం ఆగండి అన్నట్టు
ఎక్కడ పెట్టావే నువ్వు నాకు కలిపే మందు అని అడిగింది. అడిగితే అటక మీద అని చూపిస్తే అటక మీద ఇన్ని రకాల నాటు మందులు ఉన్నాయి, ఏంటి ఇవన్నీ అని అడిగితే ఇన్ని సంవత్సరాల నుంచి పెద్దమ్మాయికి రెండో అమ్మాయికి కోడళ్ళిద్దరికి వాళ్ళకి కడుపులు రాకుండా దాయాదులు వారసులు పుడతారేమోనని మందు కలపమంటే రోజు నేనే కలుపుతున్నాను అనేపాటికి అందుకేనా మాకు కడుపులో నొప్పి రావటం, మాకు నెలసర్లు సరిగ్గా రాకపోవటం, మాకు వచ్చినా సరే గడ్డలుగా రక్తాలు పడిపోవటం ఏదేదో జరుగుతుంది అని చితక్ కొట్టేశారో ఎముకల్లో సున్నం లేకుండా యాదమ్మనే. ఒసై నువ్వు డబ్బు తింటే ఊరుకుంటా, నువ్వు బంగారం తీసుకుంటే భరిస్తా, నా బిడ్డల జోలికొచ్చినా నా బిడ్డల మీద ఎవరి నీడపడినా నా బిడ్డల ప్రాణానికే ప్రమాదం వస్తే నాలో నుంచి మరొక మనిషి బయటకు వచ్చేస్తాడని జానకి రాఘవరావు అలాగే అందరూ కలిసి యాదమ్మని చితక్కొట్టి ఆ ఊరు నుంచి తరింపడేశారు. ఆ తరువాత ఇక సాక్ష్య మనలోనే అమాయకత్వం అనేది నిరక్షరాస్యత అనేది ఉండటం వల్లనే ఇంతమంది ఇలా చేయగలిగారు అనేసరికి పని మనిషి యాదమ్మ వెళుతూ మిమ్మల్ని దాయాదులేమి వదలర్లే, నన్ను కొట్టి ఊరి చివరి దాకా తరివేశామని సంబరపడకండి, పాము పడగలు విప్పినట్టు దాయాదులు మీ ఆస్తి మొత్తం కమ్మేయటానికే మిమ్మల్ని కుటుంబంతో సహా సర్వనాశనం చేయటానికి సిద్ధంగానే ఉన్నారులే, మీరు ఎలా బతికి బట్ట కడతారో చూస్తానని ఛాలెంజ్లు చేసి వెళ్ళింది అదే. దాంతో ఇక ఇలా అయితే కుదరదని చెప్పి సాక్ష్య రహస్యంగా ఒక 10 మంది టీచర్లని పిలిపించింది. అందులో డాన్సు, మ్యూజిక్, అలాగే వీళ్ళకి సోషల్ మీడియా నేర్పించటానికి కంప్యూటరు, ల్యాప్టాప్, అలాగే వీళ్ళకి ఫోను ఇవన్నీ నేర్పించటానికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు అక్షరాలు, భాషలు మొత్తం అన్నీ నేర్పించటానికి అందరినీ దింపి సంగీతం, మ్యూజిక్ అన్నీ నేర్పే విధంగా అందరినీ దింపేసి వీళ్ళకి మేనర్స్, బ్యూటీ అన్నిటి గురించి అందరూ నేర్పాలి అని వాళ్ళని ఇంట్లోనే ఉంచి అకామిడేషన్ ఇస్తూ వాళ్ళని బయటికి పోనివ్వకుండా మొత్తానికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని పొలం కౌలికి ఇప్పించేసి మగాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా కూర్చోబెట్టి చదివించడం మొదలుపెట్టిందే. ఇక నా పెన్సిల్ ముళ్ళిరిగిపోయిందని ఒకళ్ళు, నా పెన్ను నీ పెన్ను కన్నా బాగా రాస్తుందని ఒకళ్ళు అంటే, అమ్మ మీరు చిన్నపిల్లలు కాదు కదమ్మా, తప్పు కాదు, మేము చెప్పిన మాట వినొద్దు అని వచ్చిన టీచర్లు కూడా చాలా మంచి వాళ్ళని పెట్టింది సాక్ష్య. దాంతో ఇక వీళ్ళందరూ ఇలా చెప్పటం అలా పట్టేస్తున్నారు, ఇలా చెప్పటం అలా పట్టేస్తున్నారు. దాంతో ఇక సంవత్సరం తిరిగేపాటికి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ నేర్చేసుకున్నారు. ఇక సాక్ష్య మాస్టర్లని టీచర్లని పెట్టి కూర్చొని మీటింగు, వీళ్ళతో ఇక 10th, ఇంటరు, డిగ్రీ, పీజీ రాయించాలి, అంతకాలం ఉందా అమ్మ నీకు అన్నారు. లేదండి అవ్వాలి అని చెప్తే సరే కానీ అమ్మ నీ దయ మా ప్రాప్తం అనేసి మొత్తానికి కూర్చోబెట్టి రుద్దితే నెక్స్ట్ సంవత్సరానికి ఫ్యామిలీ మొత్తం 10th ఎగ్జామ్స్ రాయటానికి వెళితే పిల్లలందరూ 10th క్లాస్ వాళ్ళు ఇలాగే చూస్తూ నిలబడ్డారు. హాల్ టికెట్లు తీసుకెళ్ళిన వీళ్ళనే 10th ఎగ్జామ్స్ రాశారు, పాస్ అయ్యారు, హిప్ హిప్ హుర్రే. మొత్తానికి వీళ్ళకి జ్ఞానం తెలుస్తుంది, లెక్కలు తెలుస్తున్నాయి. లెక్కలు తెలియగానే ముందు అల్లుళ్ళు కొడుకులు కలిసి వీళ్ళకి అప్పులు ఇచ్చే సేటు దగ్గరికి వెళ్ళారు. ఏరా ఎంత నువ్వు మాకు ఇచ్చిన అప్పు అనేసరికి వాడు 3,000 అప్పు ఇచ్చి 3 లక్షలకి సున్నాలు యాడ్ చేసుకున్నాడు. పడేసి చితక దంచేసి వాడి దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్లన్నీ చించి వాడి మొహాన్ని వేసి వచ్చారు మగాళ్ళు. ఆ తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్ రాశారు. ఇంటర్ సింగిల్ సిట్టింగ్లో పాస్ అయిపోయారు. ఆ తర్వాత డిగ్రీ రాశారు. జానకి రాఘవరావు డిగ్రీతో ఆపేస్తే మిగతా వాళ్ళు మొత్తాన్ని పీజీ వరకు కంప్లీట్ చేయించేసింది సాక్ష్య. అయిపోయిన తర్వాత ఇక చాలు మాస్టర్లు మీరు వెళ్ళి రండి అంటే ఇప్పుడు వీళ్ళకి జ్ఞానం తెలుసు, చదువు తెలుసు, సంస్కారం తెలుసు. ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి గేదెల్ని ఆవుల్ని కలిపి డైరీ ఫామ్గా, వీళ్ళకు ఉన్న కోళ్ళని పౌల్ట్రీ ఫామ్గా, పొలాన్ని మొత్తం ఆగ్రో ఫామ్స్గా, అలాగే ఆడవాళ్ళందరూ ఖాళీగా ఉండకుండా కోడళ్ళకి మిషన్ కుట్టడం వచ్చు, వీళ్ళు ఆన్లైన్ బొటిక్ బిజినెస్, కూతుళ్ళు తల్లి కలిసి వంటలు చేయటం వచ్చు కాబట్టి స్పెషల్గా హోమ్ మేడ్ ఫుడ్స్ బిజినెస్, అలాగే చాలా రకాలైనటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మమ్మలు నానమ్మలు వాడినవన్నీ సాక్షి వాళ్ళమ్మ సుభద్రకి తెలుసు. చిన్నప్పటి నుంచి ఆవిడ సాక్షికి నేర్పిందే. అలా సాక్షి బ్యూటీ బిజినెస్ చేస్తుంటే 5 నిమిషాలు ఖాళీ లేకుండా కొత్త విధానాలతో ఇంకా బిజినెస్ని డెవలప్ చేసుకొచ్చి పొలాలను కూడా ఎకరాలు చొప్పున ఇంకా పెంచి పెంచుకొచ్చేసారు. ఆ తర్వాత ఇల్లు రెనోవేషన్ చేయించి
మొత్తం సెంట్రలైజ్ చేసి చేయించారు. మంది పిల్లల్ని కందాం అనుకున్న వీళ్ళు అంతమందిని కనకూడదని ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు పిల్లల్నే కనుక్కుంటూ వచ్చారు. ఆపరేషన్లు అయిపోయినాయి. 5గురికి 10 మంది పిల్లలు పుట్టారు. ఇంటి ముందు కార్లు వెలిసినాయి. ఆ తర్వాత ఇంటి ముందు సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. అలాగే బాక్సర్స్ లాంటి 4 బాడీ బిల్డర్లని కాపలా పెట్టారు. అందరి చేతిలోకి సెల్ ఫోన్లు వచ్చినాయి, ల్యాప్టాప్లు వచ్చినాయి, ఎవరి రూముల్లో వాళ్ళకి స్పెషల్గా టీవీలు వచ్చినాయి. ఆ తర్వాత ఇక అందరూ కలిసి ఫ్యామిలీ ఫంక్షన్లో క్యాంప్ ఫైర్లు వేసుకొని ఎంజాయ్ చేయటం, ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలని వీళ్ళని సిటీకి తీసుకెళ్లాలని సాక్షి ఏ రోజు అనుకోలేదు. వీళ్ళకి జ్ఞానం ఉండాలి, తెలివితేటలు ఉండాలని తప్పించిపోయిందే. పల్లెటూరు మొగుడు అనే తన్ని హేళన చేశారు ఆ రోజున అందరూ. చివరికి కన్న తండ్రితో సహా వచ్చి నారాయణరావు క్షమాపణ చెప్పాడు. నిన్ను క్షమాంచేటటువంటి వ్యక్తివి కాదు నాన్న నువ్వు. నీకు క్షమాపణ నేను పెడితే క్షమాభిక్ష, ఆ క్షమాపణే సిగ్గుపడి పారిపోతే. చిన్నప్పటి నుంచి నువ్వు ఎంతోమంది ఆడవాళ్లతో నువ్వు వ్యభిచారులతో కలిసి వ్యసనాలకు అలవాటు పడి అమ్మ చెయ్యని తప్పులకి అమ్మని ఎన్ని చిత్రహింసలు పెట్టి నరకాలు పెట్టి మా జీవితాల్ని కాలరాయాలని చూసిన నిన్ను నేను క్షమించలేను అనేసింది సాక్ష్య. నీ మొహం కూడా నాకు చూపించొద్దని. సుభద్ర నేనేదో సుమంగళిని అనుకుంటున్నావేమో, ఏ రోజో మంగళసూత్రాలు మెట్టెలు నుసట్లో కుంకుమ తీసేశానని ఆవిడ ఆ తాళి నలబూసలు నారాయణరావు మొహం మీద ఇసిరేస్తే వెళ్ళిపోయాడు. నా ఆస్తిలో చిల్లి గవ్వ పెట్టనని కొడుకుల్ని బెదిరిస్తే ఎవడకు కావాలి నీ చిల్లులు గవ్వలో, మాకేం అక్కర్లా, మేము బిజినెస్ పెట్టుకొని డెవలప్ అయి బాగానే ఉన్నాం, వెళ్ళి పని చూసుకోమన్నారు వాళ్ళు. అలా నారాయణరావు వెళ్ళిపోయి ఆ వయసులో మొత్తానికి ఒక పొడుచుదాన్ని పెళ్లి చేసుకొని ఆ ఆస్తి మొత్తం దాని పేరు మీద రాయించుకొని ఇంట్లో పని మనిషిని పాలేరుని చేసి చితక్ కొడుతుంటే కుక్క బతుకు బతకటం మొదలుపెట్టాడు నారాయణరావు. సుభద్ర అప్పుడప్పుడు కూతురు దగ్గరికి వచ్చి వెళుతూ కూతురు తయారు చేసే బ్యూటీ ప్రొడక్ట్స్లో ఆవిడకి తోచినవన్నీ హెల్ప్ చేస్తూ ఉంది ఆవిడ. ఇక ఒకవైపున ఆన్లైన్ విషయంలో వదినలు చాలా హెల్ప్ చేస్తున్నారు సాక్షికి. ఇటువైపున తమ తోడుకోడళ్ళిద్దరూ టైలరింగులు చేయించి బొటిక్కుల ద్వారా పంపించే బట్టలు వాళ్ళు అక్కడి నుంచి కొరియర్లు చేసి ఇంటర్నేషనల్ వైడ్గా పంపించడం మొదలుపెట్టారు. అలా ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరూ ఖాళీగా ఉండట్లేదు. సుభద్ర మీ కుటుంబాన్ని చూస్తే ఇప్పుడు చాలా నిండుగా సంతోషంగా ఉందే నాకు అంది జానకితో. ఇదంతా నీ కూతురు వల్లే సాధ్యమైంది. ఏ నక్షత్రాన మమ్మల్ని ఆ భద్రాచలం రాముల వారు కష్టాలన్నీ తీరుస్తాడని ఆయన సన్నిధిలో మమ్మల్ని నువ్వు కలిసావో కానీ ఆ రోజు నుంచే మాకు జ్ఞానం వచ్చింది, తెలివితేటలు వచ్చినాయి. ఈరోజు మా వారు వాళ్ళ అమ్మ నాన్న ఫోటోల దగ్గరికి వెళ్ళి సారీ మమ్మీ, సారీ డాడీ, ఆ రోజు మీరు చదువుకోమంటే చదువుకోకుండా ఆకతాయిగా తిరిగానని ఆయన, మా అమ్మ నాన్నలు చెప్తే నేను చదువుకోలేదని నేను చాలా బాధపడ్డాం. తెలుసా నీకు, ఇవాళ మాకు చదువుతో పాటు సంస్కారం జ్ఞానం అన్నీ తెలిసాయి, లెక్క డొక్క అన్నీ తెలిసాయి. తెలియకపోయి ఉంటే తనే మా జీవితంలోకి రాకపోయి ఉంటే దాయాదులు కమ్మేసేవాళ్ళు, మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాళ్ళు, ఆహుతి చేసేవాళ్ళు, లేదా ఏ యాక్సిడెంట్లో కుక్కసావులు చావాల్సి వచ్చేదే. ఆస్తి అంతా వాళ్ళు కబళించుకుపోయేవాళ్ళు. ఎంతమంది ప్రాణాలు కాపాడిన దేవత నీ కూతురు. ఏమంటా సాక్ష్య అని పేరు పెట్టావో కానీ భగవంతుడు మా కుటుంబాన్ని కాపాడే సాక్ష్యంగానే పంపించాడు నీ కూతుర్నే. తప్పొప్పులేంటో తెలుసుకున్నాం, ఎవరిని నమ్మకూడదని అర్థం చేసుకున్నాం. కోడళ్ళు కూతుళ్ళ కడుపు పండట్లేదంటే ఏంటని సిద్ధాంతిని అడిగానే కానీ అసలు ఏం జరుగుతుందని ఇంట్లో పని వాళ్ళని గ్రహించలేకపోయాను. ఏ తెలివితేటలు లేని మమ్మల్ని సానపట్టిన వజ్రాలని చేసింది నీ కూతురు. ఏనాటికి నీ రుణము తీర్చుకోలేను, నీ కూతురు రుణం తీర్చుకోలేను అంటే సాక్షి అక్కడికి వచ్చి అందరూ నుంచునుంటే మంది చాలా పెద్ద కుటుంబం. అలాంటిది ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో పనిచేసే వాటిని, నేలబారు వాటిని, చీప్ వాటిని, లో క్లాస్ వాటిని పిలిచి వాటిని ఉత్తరాలు రాసి పెట్టమని, ఉత్తరాలు చదివి పెట్టమని, అవేదో లెజెండ్లు అయినట్టు, అవేదో మన లైఫ్ని డిసైడ్ చేసేస్తున్నట్టు వాటిని గోల్డ్ పర్చేసింగ్ షాపింగులకి, అలాగే బట్టలు షాపింగ్ చేయటానికి వాటన్నిటికీ తీసుకెళ్ళి వాటిని బాగు చేసి మన దగ్గర మనకొచ్చేటటువంటి 2,10,00,000 రూపాయల టర్న్ ఓవర్ని మనం చూసుకోవటం చేతగాక మధ్యలో పనికి మాలిన సన్నాసులందరినీ పెట్టుకుని మనమే ఒక సేటుగాడి దగ్గర అప్పు చేసే స్థితికి వచ్చామంటే కేవలం చదువనే ఆ 4 అక్షరాలనే అక్షర జ్ఞానం లేకపోవటం వల్లే అత్తయ్య. కాబట్టే కంకణం కట్టుకున్నాను, మన కుటుంబాన్ని బాగు చేయాలనుకున్నాను, బాగు చేసుకున్నాను. ఇది నా కుటుంబం, మీరందరూ నా వాళ్ళు. కానీ ఒకటి చెప్పమంటారా, మీ అంత ప్రేమగా మాత్రం ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా డబ్బు ఉన్న రోజున డబ్బు లేని రోజున ఎవ్వరూ ఉండరు. కోడళ్ళని డిసైడ్ చేసే అత్తగారులు.
అలాగే ఆడపడుచులు ఒకవైపు నుంచే ఉన్నటువంటి తమ్ముడు భార్యల్ని పీక్కు తినేవాళ్ళు. కానీ మన ఇంట్లో మాత్రం కోడళ్ళని కూతుళ్ళని సమానంగా చూసే అత్తమామలు. ఇక ఆడపడుచులు సొంత చెల్లెళ్ళలాగా తమ్ముడు భార్యల్ని చూసేటటువంటి గొప్ప మనసున్న వాళ్ళు. ఆడపడుచుల భర్తలు ఇల్లరికం వచ్చి ఉంటున్నా కొడుకుల్లా ఆదరించే అత్తమామలు. మాతో పాటు వాళ్ళు కూడా మీ బిడ్డల్లాగా కలిసిపోయేంత ఉన్నత వ్యక్తిత్వం ఉన్న అల్లుళ్ళు. ఇలాంటి కుటుంబం ఎంతమందికి ఉంటుంది అనేసరికి పొలం అమ్మేశామమ్మా నువ్వు చెప్పినట్టుగా, ఇక్కడ నువ్వు చెప్పినట్టుగానే తిరిగి ల్యాండ్స్ తీసుకుందామన్నావు కదా, ల్యాండ్స్ మీద పెట్టేశాము. అలాగే కొంత వచ్చేసి నువ్వు ఇక్కడ పొలాలు కొనమన్నావుగా తీసేసుకున్నావు అని అప్పుడే వచ్చి సారథి వాసు చెప్పారు. అవును ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు శ్రావణి సంధ్య. మన ఆస్తులు మొత్తం అక్కడ ఉన్నవన్నీ ఉంచొద్దు, అమ్మేసేయమంది సాక్ష్య. అమ్మేసిన తర్వాత కొంత పిల్లల పేరు మీద ఫిక్స్డ్లో పడేసి మిగతావి ల్యాండ్లు అమ్ముతున్నాడని తెలిసి 2 ల్యాండ్లు తీసుకున్నాం. అవి కాకుండా మిగిలిన డబ్బులు పెట్టి పొలాలు కొనేసాం అని చెప్పారు. అవునా అంటే మరి తలా ఒక చోట ఎందుకు, అందరం ఒకే చోట ఉంటున్నప్పుడు కలిసి ఉండాలి, అదే వసుదైక కుటుంబం అని చెప్పింది సాక్ష్య అని చెప్పారు సారథి వాసు. అందరూ చిరునవ్వులు నవ్వుకుంటూ ఆ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. ఏ ఇంటి కోడలైనా సరే ఆ ఇంటి ప్రగతికి తను ఎంత పాటుపడాలో ఎంత కష్టపడాలో, ఆ ఇంటి మనుషులు మంచివాళ్ళు కానప్పుడు మనం ఎంత బాగు చేసినా సరే ఆ ఇల్లు బాగుపడదు. అలాంటిదే ఆ ఇంట్లో ఉన్న మనుషులందరూ మంచివాళ్ళు, వాళ్ళకి జ్ఞానము లేకపోవటమే వాళ్ళ దోషం. అంతకు మించి వాళ్ళకి తెలివితేటలున్నాయి, చురుకుదనం ఉంది, మంచితనం ఉంది. దాన్నే సాన పెడితే ఇదిగో ఇలా ఈ కుటుంబంలో వజ్రాలు తయారైనట్టే తయారవుతారు అందరు మనుషులు కూడా. అన్యోన్య దాంపత్యానికి నిజమైనటువంటి అర్థం పక్కనుంది పల్లెటూరు మొగుడా సిటీ మొగుడా అన్నది కాదు. అతని మనసులో మనం ఉన్నామా లేదా, మన మనసులో అతను ఉన్నాడా లేదా, అతని జీవితంలో మనకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు, ఎంత ఇంపార్టెన్స్ ఆ కుటుంబంలో మనకి ఉంది అనేది ఇంపార్టెంట్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.